సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, సద్విచారం యొక్క సారాంశము ఇంతవరకు ఇంతోటి మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వచ్చినాం కదా. ఏమప్ప దీంతో నుంచి మనం ఏం తెలుసుకోవాలా, మెయిన్ అన్నమాట సారం. జిజ్ఞాసువు ఎవరు? జిజ్ఞాసు అంటే జ్ఞానస్వరూపమే కావాలనేవాడు జిజ్ఞాసువు. జిజ్ఞాసు తన యొక్క ప్రపంచం యొక్కయు పరమార్థము నీ యొక్క ఇప్పుడు నేనంటాడు అసలు వీని సమాచారము వీడు చెప్పే ప్రపంచం చూడండి, ఈ రెండింటి యొక్క పరమార్థము ఆధారం. అది పరమార్థాన్ని విడిచి రెండు లేవు అని. పరమార్థము సన్మాత్రమైన ఆత్మయని గ్రహించు విధమును తెలిపితేమే. ఇప్పుడు ఇంతవరకు పరమాత్మ స్వరూపం అంటే నేను అనేవాడు సత్యం కాదు, ఈ నేను అనేవాడికి తెలిసేటువంటి ప్రపంచం కూడా సత్యం కాదు. మరేమి అన్నట్లయితే అందరి స్వరూపమైనటువంటి పరమాత్మ అది అని ఇంతవరకు మనకు చెప్పినాడు. ఈ విచారం యొక్క ముఖ్యములైన కీలకములను ఇటు తెలుపుతున్నాము. ఆ కీలకం అంటే ఆ పాయింట్లు అన్నమాట, ముఖ్యమైన పాయింట్లు అవి. ఆ పాయింట్లకు నెత్తి పెట్టుకున్నా కూడా మనం ధన్యలేదానికి వీలుంటుంది. ఈ రహస్యములు రాబో విచారక్రమను సహకరింపగలవు. ఈ కీలకాలు ఉన్నాయంటే అదే, ఎందుకంటే ముందే మనకి 5 కీలకాలు చెప్పినారు. అవి ఆ కీలకాలు పెట్టుకుంటే కూడా అర్థమవుతా ఉంటుంది. ఇంకా ఇప్పుడు విచారం చేసినాం ఇంకా పైకి ముందుకి, అవి పెట్టుకుంటే ఇంకా ఈ బుద్ధి మనస్సు వీటి డిఫరెన్సెస్ వస్తుంటాయి చూడండి మధ్యలో మాట్లాడేటప్పుడు. దానిలో యొక్క రహస్యం కూడా బయటపడిపోతుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తులైన అవస్థలు జిజ్ఞాసుకు నాకు కలుగుతుండుట వలనను, ఈ 3 కూడా నాకు ఇవి తప్ప విచారార్హమైన ఇతరావస్థలు ఏవి అని లేనందువలనను ఈ 3ంటిని అనుభవానుసారంగా పరిశీలించడమే అని పరమార్థం బోధపడగలదు. ఫస్ట్ ఫండమెంటల్. నీకు ఎన్ని అవస్థలు ఉన్నాయంటే ఏం చెప్తావు? 3 అవస్థలు. మరి జాగ్రత్త స్వప్నము సుషుప్తి ఈ 3ంటినే చెప్తే జనము ఎప్పుడు ఈ 3 చెప్తారు కదా, మిగతా దాని గురించి ఎందుకు చెప్పకూడదు అని అడుగుతారు. మిగతా ఏముంటాయి పని అనుకున్న చెప్పు అని. జాగ్రత్త స్వప్నము నిద్ర తప్పితే 4వ అవస్థ ఏదో చెప్పండి చూస్తాం మీ దగ్గర. నీకుందే, నీ ఉంటే చెప్పు. తుర్యావస్థ ఉంటే చెప్పు, ఎవరో వద్దన్నారు. దాంట్లో చెప్పినారు ఇడిచిపెట్టు. నీకుందే తుర్యావస్థ అనేది. మరి నీకు లేదు, మేము తుర్యావస్థ చెప్తే మరి నీకెట్లా అర్థం కావాలా? ఇప్పుడు నీ అనుభవంలో ఉండేది చెప్తే నీకు అర్థమవుతాయప్ప. నీ అనుభవంలో ఉండేది లేని చెప్తే సమాధి లేకపోతే ఇట్లా అవుతుందని చెప్తే మీకు సమాధి తెలుసునా? సహజంగా ఉండేటివి ఇవి. ఎవరు కష్టపడుకోకుండా వేదాంతులు కాదు, లేదా తప చేసేవాళ్ళు కాదు, ఋషులు కాదు, మునీశ్వరులు కాదు, ఎవరు కాదు, అందరికీ సహజంగా ఉండేటివి. ఈ 3ంటిని కూడా ఎట్లా చెప్పినట్టు చూడండి, ఇవి తప్ప విచారార్హమైన ఇతర అవస్థలు ఏవి లేనందువలన. ఎందుకంటే మద మూర్ఛ ఈ అవస్థలు కూడా ఇంతకుముందు చెప్పేసినాం. ఇవన్నీ కూడా జాగ్రత్త అవస్థ కన్నా సంబంధించుంటాయి, లేదా సుషుప్త అవస్థ కన్నా సంబంధించుంటాయి. ఈ రెండిట్లోనే ఉండాలి. మిగతా ఎన్ని అవస్థలు అన్నా రాని మీకు. ఈ 3ంటిని అనుభవానుసారముగా పరిశీలించితమే అని ఈ పాయింట్ మీకు తెలిసి ఉండాలి. ఏం అనుభవానుసారం అంటే మనసుతో ఉపయోగించేదా, ఇంద్రియాలతో ఉపయోగించేదా, బుద్ధితో ఉపయోగించేదా, నేననేవంతా ఉపయోగించే అనుభవాలా? ఆ పాయింటే దొరకాలి చూడ అందరికీ. అనుభవం అంటే అది కేవలం స్వరూపమే కానీ దాంతోనే విచారం చేయాల. ఎందుకంటే పరమార్థం బోధపడాలంటే పరమార్థంతోనే విచారం చేయాలి కానీ అపరమార్థంతో విచారం చేస్తే ఎట్లా బోధపడుతుంది? పోనీ మీ దగ్గర లేదా అంటే మీ స్వరూపమే అదే, నీకు తెలియదు అనుకోండి. అదే మా స్వరూపము పరమాత్మ, లేదా అనుభవ స్వరూపము, లేదా జ్ఞాన స్వరూపం అని మీకు తెలియదు. తెలియకనే దేహాలు అనుకుంటాం. అయితే శాస్త్రం ఏం చెప్తుంది? అది అందరి స్వరూపము. అందుకోసమే ఆ అందరి స్వరూపాన్ని తెలిపే దాన్ని ఉపయోగిస్తేనే వాళ్ళకి ఆ తత్వం తెలిసేది. దాన్ని విడిచిపెట్టి వేరే ఉపయోగిస్తే ఎట్లా తెలుస్తాయి? అందుకే మొట్టమొదట ఆ అనుభవం అంటే ఏమిటిది అనే దానికి ఈ ప్రశ్నలే వేసేదన్నమాట. మీరు 3 అవస్థలు మాకుండాయని అంటున్నారు, కరెక్టే. ఈ 3 అవస్థలు కూడా మాకే కలుగుతాండాయని మీరు ఉపాధి లేదా జీవుడు లేదా ప్రమాతృ అనే వారికి 3 కలుగుతాండాయా లేదా అనేది మొదట తెలుసుకోవాలి. ఎవరు అనరు, ఎవరి దగ్గరికి పోయినా మాకే నడుస్తారు. రైట్. ఇప్పుడు కాదన్నాడు, వాటికి ఒప్పుకుందాం. విన్నోళ్ళు మనమే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ 3 మాకు కాదన్నాడు. సరే, ఇప్పుడు నిద్ర గురించి మాట్లాడాలన్నప్పుడు నువ్వు ఎట్లా ఏ ఇంద్రియాలతో నేను నిద్రపోయినాను అనేది చెప్తావు.
అదే దానికి ఏ మనస్సు లేదు. ఇప్పుడు ఎవరికి ఏం కొత్తగా ఏం దీనికి ఏం ట్రైనింగ్ ఇచ్చే పని లేదు, అందరికీ సులభంగా తెలిసినా లేదా. ఏదైనా మీరు ఇంద్రియాలతో చెప్పాలంటే ఇంద్రియాలతో చెప్తారు వ్యవహారంలో. అయితే ఆ సుషుప్తిలో ఇంద్రియాలు అనేవి ఉన్నాయా? నేననేవాడు మొదలుకొని వాడి సంఘాతం అంతా ఏది లేదు కదా. అయినా నేను నిద్రపోయినాను అని చెప్తాడు. ఎట్లా చెప్తావు నువ్వు? అనుభవ స్వరూపమే చెప్తుంది. ఆ అనుభవ స్వరూపమే ప్రమాతృవేషంలో బహిర్గతం చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి అండి ఒక రకంగా. అర్థమైనా? ఎందుకంటే అనుభవానికి చెప్పేసి సమాచారం లేదు దానికి. అనుభవం అనేది అది నిష్క్రియ, ఏ క్రియలు చేసేది కాదు, నిరాకారం, ఏ ఆకారం లేనటువంటిది అది. ఇట్లా చెప్పినప్పుడు మనకేమవుతుందంటే, అయితే మనము ఆకారం లేని వాళ్ళు, ఏమి పని చేయకోకుండా వాళ్ళు, ఇదేనా కావాల్సిండేది అని అడుగుతారు వీళ్ళు. అది వద్దు, ఇంకేం కావాలో చెప్పండి. కింద పడి ఏడ్చేది, పొరలాడేది, ఇట్లాంటివి కావాలా మీకు అని. అందుకోసం మీకు కావాల్సిండేది ఏమంటున్నారు? మళ్ళా శాంతి సమాధానం కావాలంటున్నారు. శాంతి సమాధానం ఎప్పుడు దొరుకుతుంది అనుకుంటున్నారు? ఇంద్రియాల్లో దొరుకుతుందే, మనసులో దొరుకుతుందే, బుద్ధిలో దొరుకుతుందే, విషయాల్లో దొరుకుతుందే? స్వతంత్రంగా ఉండింటే దొరుకుతాండి వాటికి కూడా. అవే స్వతంత్రం కాదు. ఇంక వాటికి ఆనందాన్ని ఇచ్చేది, శాంతిని ఇచ్చేదానికి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? అది ఈ విధమైనటువంటిది మొదట మనకు ఫిగర్ ఏర్పడాలన్నమాట. పిక్చర్ ఏర్పడితే అప్పుడు వేదాంతం తెలుస్తుంది. అందుకే అనుభవానుసారం అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది. ఈ మూడవస్థలలో ప్రతి ఒక్కటి పరమార్థము ప్రతీతమకు స్వతంత్ర స్వరూపమగుట వలన. కాబట్టి మీకు నిద్ర వచ్చింది అప్ప అంటే అది నిద్ర అనేది ప్రతీతి, అంటే అది సత్యం కాదు, అది ఉండేది కాదు. అది మరి దేని ఆధారంతో? ఎట్లయితే మీరు తాడు అనే దాన్ని గుర్తించకపోయినప్పుడు పాము అనేది ప్రతీతి కనపడుతుంది చూడండి. పాము అని ప్రతీతి కనపడుతుంది. ఇంకా కొంతమందికి నీటి ధార అని కూడా కనపడచ్చు, చోట్లుగా ఉంటుందని. లేదా పూల దండ అని కూడా కనపడచ్చు మీకు. అవన్నీ ప్రతీతులు అంటారు దాంట్లో అన్నింటినీ. అంటే ఏ వస్తువు అయితే సత్యంగా ఉందో అది తెలియకోకుండా ఇతరంగా తోస్తాయి. అందుకే తోస్తాయి అని ఉండాయని కూడా దాన్ని ప్రతీతి. అట్లా ప్రతీతి అయినప్పుడు పరమార్థం అంతా కూడా పూర్తిగా ఉన్నాడు. ఎట్లయితే తాడును మీరు చూసినప్పుడు పాము అన్నప్పుడు పాము తోక దాంట్లోనే ఉండాల, పాము పడగ దాంట్లోనే ఉండాలి, అన్ని దాంట్లోనే ఉండాల్సిందే కదా. ఆ విధంగా ఇక్కడ కూడా అంతే అన్నమాట. మొత్తం ఏమేమైతే మీరు జాగ్రత్తలు కల్పించుకున్నారో అదంతా కూడా దాంట్లోనే ప్రతీతిలోనే ఉంటుంది. ఏమో కొంత మాత్రం మెలకువై, కొంత మాత్రం స్వప్నంగా, కొంత మాత్రం నిద్రంగా అనుకోకూడదు. అట్లా ఎప్పుడు ప్రతీతి అయినా కూడా పూర్తి. అందుకే అవి స్వతంత్ర అవస్థలు కూడా అవి. ఎందుకంటే స్వతంత్రం అంటే ఏమి పరమాత్మ నుండి స్వతంత్రం కాదు. మిగతా వ్యవహారాలను బట్టి చూస్తే దానిలో అవి స్వతంత్ర అవస్థలు. ఇప్పుడు మిగతా దాంట్లో మనకి స్వతంత్రం లేదు. అవస్థలు మారిపోయినామప్ప అంటే మళ్ళీ ఇక్కడ వచ్చేయలేదు. వ్యవహారంలో మీరు పాలు పెరుగైందంటే మళ్ళీ పెరుగు పాలు వేయట్లేదు. ఎందుకు? స్వతంత్రం లేదు, కార్యకారణమైందనమాట. పాలే పెరుగుగా మారిందట. ఈడట్లేమన్నా ఆత్మే నిద్రగా మారేది, ఆత్మే నిద్ర, ఇది స్వప్నమే నిద్రగా మారేది, స్వప్నమే మళ్ళా మెలకుగా మారి, ఇట్లేం లేదు. అది స్వతంత్ర అవస్థలు అవి. దానికి అవి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, దాంట్లో ఇష్టం. మెలకు అయితేనే మెలకుగానే ఉండే పని, నిద్రపోవచ్చు. నిద్రపోయినాక మళ్ళీ మేల్కోవాలనే పని లేదు, స్వప్నానికి కూడా పోతాడు, లేదా మేల్కుండే కూడా రావచ్చు. అట్లా అవి స్వతంత్ర అవస్థలు అని. వీళ్ళందరూ ఏం చెప్తారు? అవి స్వతంత్ర అవస్థలు కాదు, ఈ జాగ్రత్తను ఆశ్రయించుకొని వచ్చినాయి అని చెప్తారు వీళ్ళు. వాసనాజన్యం స్వప్నము, నిద్ర నిస్సారము, అజ్ఞానము, ఈ జాగ్రత్తను ఆధారం చేసుకొని వచ్చిన అవస్థలు అని చెప్తారు జనము. జాగ్రత్త సత్యము, జాగ్రత్త సత్యము, దానికి సత్యం, దాన్ని మాత్రం పక్క పెట్టలేదు. అందుకే ఆర్గ్యుమెంట్ అంతా అటు నుంచి స్టార్ట్ అయ్యేది. సత్యం అయితే జాగ్రత్త ఉండాలి కదా. వాళ్ళకి అదే ఎవరు అడిగినారు దాన్ని? వాళ్ళు ఏమంటారు? మనకు కష్టాలు వచ్చే జాగ్రత్తలోనా ఏడా, స్వప్నాలు వస్తాయనుకోండి, అది కొంచెం ఉండిపోతుంది, దాంతో ఏం పని ఉండదు మనకి. నిద్రలో అసలుకి ఏ సంబంధాలే లేవు. ఆ రెండు వద్దు, ఇదే కదా మనకు బాగుండేది. ఎప్పుడు ఉండేది ఏంటారు బాగా. అరే ఎప్పుడు ఉండేది అనే దాంట్లోనే పొరపాటు జరిగింది మీకు. ఎప్పుడు ఉంటే నిద్రపోయినప్పుడు ఉంటుంది అంటే మళ్ళీ లేదని మీరే అంటారు. మళ్ళీ నిద్రపోయినప్పుడు మెలకు ఉంది అంటే లేదంటారు. వాడు ఏమనుకున్నాడు? నాకు మాత్రం మెలకు లేదనుకున్నాడు. మెలకు అనే పదానికి అర్థం తెలియలేదు అని. దానికే మొట్టమొదటి అవస్థా వైశాల్యం చెప్పిండేది.
మెలకువ అనే పదంలో ఏమేమి ఉందని చెప్పినారు? ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దౌకం, దేశము, కాలము, కార్యకారణ భావము, ఇంకా ఏటేటి ఉండే అన్నీ అదంతటిని మెలకువ అని అంటారనమాట. ఆ అవస్థ వైశాల్యం చేసింటే ఈ తకరారు రాదు. అందుకే అవస్థ అనగా ఏమంటే మిగతా వాళ్ళకి అవస్థ అంటే అవస్థే అంతే. మెలకువస్థ అంటే మెలకువస్థ, స్వప్నావస్థ అంటే స్వప్నావస్థ, నిద్రావస్థ అంటే నిద్రావస్థ అంతే. ఇంకా మళ్ళీ దానికేంటి మీరు చెప్పేది అవస్థ అవస్థ అని పగలాలు అంటారు మీరు కొత్తవి. అట్లా కూడా కాదు, అవస్థలు అంటే ఎంత కష్టాలు అనుకుంటాను కదా, అది దురవస్థలు. అది కాబట్టి ప్రతి ఒక్కటి పరమార్థము ప్రతీతమకు స్వతంత్ర స్వరూపం ఒకటి వలన వీని యందు అది పూర్ణంగా తోచున్నది. అందుకే మెలకు వచ్చిందంటే మెలకు ప్రపంచం అంతా ఉంటుంది, స్వప్నం వచ్చిందంటే స్వప్న ప్రపంచం ఉంటుంది, నిద్ర వస్తే అంతా దాంట్లోనే నిద్రలోనే ఉంటుంది. ఇది కూడా అది యాటికి పోయిందని అర్థంటే యాటికి పోయినా యాటికి వచ్చినా కూడా ఆ అవస్థ ఆ విధంగా తోస్తూ ఉంది. అట్లా తోచేది ఎందుకు కానీ తోయాలా అంటే ఆ మాట నువ్వు అడగాల్సిన పని లేదు. నీకు అనుభవం ఉందా లేదా? అది తోచే అనుభవం నీకుంది కదా, దానికి కారణాలు ఎందుకు అడుగుతావుగా? నిద్రలో ఏమి కాని రాలే, స్వప్నంలో మెలకు ఇవన్నీ కాని వస్తాయి కదా, కారణం ఏమని అడిగితే కారణం ఏమి అడగాల్సిన పని లేదు. నీ అనుభవం ఉందా లేదా దాన్ని విచారించంటుంది అంతే. నీ అనుభవాన్ని విచారించు, కారణాలు అడిగే కాదు ఇక్కడ రావాల్సిండేది. నీ అనుభవం అట్లుందా లేదా? నీ అనుభవం ఉన్నాక మళ్ళీ కారణం ఎందుకు అడుగుతావు? నాకు ఆకలి అయింది తప్ప కారణం ఏం చెప్పండి, మేమేంటి చెప్తాము? నాకు ఆకలి అయింది, దీనికి కారణం ఏం చెప్పండి మీరు అంటే మేమేం చెప్తాము? అది నీకే తెలుసు, మాకేం పట్టింది. కాబట్టి ఇది 2 పాయింట్లు. మూడవది కావున చూడు, ఎప్పుడు ప్రతీతి అయినా అది పూర్ణంగా అవుతుందని అప్పుడు జాగ్రత్త స్వప్నముకు సమానము, స్వప్నము నిద్రకు సమానము, నిద్ర జాగ్రత్తకు సమానము, వీనిలో ప్రతి అవస్థయు పరమార్థం యొక్క ప్రతీతి అన్నప్పుడు ఈడు జనం సిక్కుంటారు. అట్లా సమానం అంటే ఈడంతా ప్రపంచాలు ఇవన్నీ ఉన్నాయి కదా, మా లెక్కలు గిక్కలు ఇదంతా ఉండదు కదా, నిద్రలో ఏం లేదు కదా అని అడుగుతారు. అది మొత్తం కనుకోవాల్సిండేది ఎక్కడ పాయింట్ అన్నట్లయితే అవును కనపడినాయి, అవన్నీ ఒప్పుకుందాంలే. స్వప్నంలో కూడా అన్నీ కనపడినాయి, అవునా కదా? జాగ్రత్తలోనూ కనపడినాయి, స్వప్నంలోనూ కూడా కనపడినాయి. మరి స్వప్నాన్ని ఎందుకు మీరు అబద్ధం అంటారు అని? అందుకే అది పక్కలోనే సైమల్టేనియస్గా పెట్టినారు. మీ జాగ్రత్తను కొట్టేయాలంటే మీ అనుభవంలో ఉన్నటువంటి స్వప్నాన్ని ఉపయోగించాలంతే. ఇంక వేరే ఏమి ఎవరు తీసేసరికి రాదు. ఆడ నేననే వ్యవహారం చేసినావు, నాదనే వ్యవహారం చేసినారు, ఆడ ఎగరలాడినారు. మరి మెలకు అవుతారు ఎందుకు లేదన్నారు? మరి అట్లే ఆడ మీ ఇండ్లు కాకపోతే స్వప్నంలో ఎవరైనా మీ ఇంట్లో ఏమైనా తీసుకొని పోతా అంటే నువ్వు కూర్చొని చూసుకుంటుంటే మా అదే స్వప్నం లేప ఎవరో ఎందుకు తీసుకుపోతారంటే ఒప్పుకుంటాము. అట్లుండావా? ఆడ పరిగెత్తిపోయి అందరి మీద కొట్లాడిపోయి అందరిని పిలుచుకొని చూపిస్తావు లేదా? ఎంతసేపు జరుగుతుందో అదే అంతసేపు జరుగుతుంది. అంతేకాదు స్వప్నానికి జాగ్రత్త కూడా మీకు డిఫరెన్స్ తెలియలేదు. లేదు అది దర్శనావస్థ, అది ఇది దర్శనావస్థే. కాబట్టి ఏం భేదమేం లేదు. మీరు కల్పించుకుంటారు అంతేగాని దానికి దీనికి భేదం చూపమంటే ఎవరు ఇంతవరకు చూపించేకి ఎవరికి చేత కాలేదు. కాకపోతే మరి మేము మెలకు నుంచి నిద్రకు పోయినాము, నిద్ర నుంచి స్వప్నానికి పోయినాం అంటారు. యాటి నుంచి ఏటాడికి పోయినట్లు ఉండేది మీకు గుర్తులుంటే చూపించండి ఒకటి. ఇప్పుడు మన ఇంట్లో నుంచి ఆడి దేవాలయానికి పోయినాం, మళ్ళీ ఆటి నుంచి వచ్చి ఇటుకు వచ్చినాము. ఇవంతా దేశకాలంలో జరిగినాయి. అట్లా మీరేమైనా ఆడ మెలకు నుంచి ఈడుంది, ఈ మెలకులో నుంచి మేము ఇటు నిద్రకు వచ్చినాము, ఈ నిద్ర నుంచి ఇటు స్వప్నానికి వచ్చాము అనేది ఏమైనా జ్ఞానం ఉందా ఎవరికన్నా? మరి 2 గంటలు మెలకు అంటే 2 గంటల నుంచి 3 గంటల వరకు అది ఎప్పుడు చెప్తుంది? పండుకునేటప్పుడు చూసినావు 2 గంటలు, మళ్ళీ లేచినప్పుడు చూసినావు 3 గంటలు. 2 మెలకు అవస్థలే కానీ అవి నిద్రావస్థ ఎట్లా? అదే గంట సేపు ఏది ఎక్కడ పోయా అనేది నీకు అది కాదు అడగాల్సిండే. అది టైం ఉన్నాడా? దాంట్లో టైం ఉన్నాయా? మరి దాని టైం లేకుండా దాన్ని దీన్ని కలుపుతావు. టైం ఉండేదాన్ని టైం లేని దాన్ని కలిపితే ఎట్లా? నీకు టైం ఉండాను వీడుంది 12 గంటలు నీడని, నిద్రలో 1 నిమిషం 2 నిమిషాలని చూస్తాము. ఈ రెండింటిని కంపేర్ చేసి మీరు గంట అంటున్నారే కానీ దాంట్లో ఏమైనా మీకు గంటని కానీ నిమిషమని కానీ 5 నిమిషాలని కానీ ఏమన్నా అనుభవం ఉందే? మరి గంట సేపు నిద్రపోయి అంటారు. అదే చెప్తున్నా ఇంతే.
అందుకే అందుకే వ్యవహారానికి సరిపోతాయని చెప్పిండే అది. వ్యవహారానికి సరిపోతుంది కానీ పరమార్థాన్ని నిర్ణయం చేసేటప్పుడు ఇవన్నీ పనికొచ్చేవి కాదు ఇవన్నీ. ఎందుకంటే తప్పు తెలివిని తీసేసేకి వచ్చిండేది. ఇప్పుడు మందంతా తప్పు తెలివి వ్యవహారంలో. ఎంతన్నా మీరు ఎన్నన్నా చదివిండండి, ఏమన్నా చేసిండండి, ఎన్ని తపస్సులన్నా చేయండి, ఇదంతా అవిద్యా లక్షణం అంటుంది ఒకటే మాట. మీరు లోకాలు కోరుకుంటున్నారు కదా, అదంతా అవిద్యా లక్షణమే. మీరు పరమాత్మ స్వరూపులు, మేము ఇప్పుడు బ్రహ్మలోకానికి పోవాలా, మాకు మోక్షం కావాలా, జ్ఞానం కావాలా అని అంటారు. చూడండి, ఇదంతా తప్పే. తప్పులో కల్పించుకునేదే కదా మీకు ఇది. సత్యం అంటే ఎందుకు అడిగే పని ఏముండే? కావున జాగ్రత్త స్వప్నంకి సమానము, స్వప్నం నిద్రకి సమానము, నిద్ర జాగ్రత్త సమానం. ఎట్లా? అవస్థా దృష్టితో చూడాలి మీరు. ఈ లెక్క పెట్టుకొని పోద్దండి. అవస్థ యొక్క వ్యవహారం ఎటువంటిది అన్నట్లయితే అవస్థ ఎప్పుడు కనపడినా కూడా పరమాత్మ పూర్ణంగానే అవస్థ రూపంలో తోస్తాడు అని చెప్పినారు. చూడండి, అది జ్ఞప్తి పెట్టుకొని ఉండాలి. వీనిలో ప్రతి అవస్థయు పరమార్థం యొక్క ప్రతీతి. మీరు జాగ్రత్త తీసుకోండి, నిద్ర తీసుకోండి, యాదన తీసుకోండి, పరమాత్మే. పోనీ పరమాత్మ స్వరూపాన్ని గుర్తించిన తర్వాత అవస్థలు అనేవి ఉంటాయేమో చెప్పండి, చూస్తాం అట్లనగా. దానికి ఉదాహరణము మీరు సుషుప్తిలో శాస్త్రం చెప్తాంది మీరు పరమాత్మ స్వరూపులని. సుషుప్తిలో ఉన్నప్పుడు మీకు ఇది నిద్రని జ్ఞానం కానీ లేదా మెలకువనే కానీ ఏదైనా ఉందే? సుషుప్తిలో ఉండరు కదా, సుషుప్తి అనేది జ్ఞానం ఉందే? తానుగా ఉన్నప్పుడు అవస్థలు లేవు, లేదు. అదే మరి ఏమో అవసరం లేదు దానికి. ఇప్పుడు మీకు బోధ చేసాక పరమాత్మ జ్ఞానం ఆత్మజ్ఞానం అని చెప్తాంటారు, అంతేగాని దానికి ఏం పేరు పెట్టేకి లేదంటాడు లేదా? మన స్వరూపం అంతే, దాన్ని అనాల్సిండేది అంతే, వేరే ఇంకేం మాట్లాడలేదు. కాబట్టి 4, ఈ అవస్థలను లెస్సగా పరీక్షించినప్పుడు వీని సత్యస్వరూపమే ప్రపంచం యొక్క పరమార్థ స్వరూపం రుజువగును. ఈ అవస్థను చెప్తాడామే. ఏమిటి తప్ప ఈ అవస్థ అంటే మనం ఏదైతే ప్రపంచం అనుకుంటాడామో ఆ ప్రపంచం యొక్క మూలం ఇది అనేది గుర్తవుతుంది. ఎప్పుడు? అనుభవానుసారంగా విచారిస్తే. అనుభవానుసారంగా విచారించకపోతే ప్రపంచమే గొప్పది, ఇది సన్నగైపోతుంది. అది అర్థమైనా? ఇప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ కనపడుతున్నాయి కదా, కనపడుతున్నాయి, కరెక్ట్. ఏ ఆధారంతో కనపడుతున్నాయి ఇవి? అది మీకు ఇంకా అంత అర్థం కాకపోతే జ్ఞానం అనేది కూడా పెట్టుకోండి, పర్వాలేదు, సులభంగా ఉంటుంది. ఇంకా జ్ఞానం ఉంటేనే ఇదంతా ప్రపంచం అంటారు. జ్ఞానం లేకపోతే ప్రపంచం అని ఎట్లా అంటారు? ప్రపంచంలోని వస్తువులు ఎట్లా చెప్తారు మీరు జ్ఞానం లేకపోతే? ఆ జ్ఞానాలు వృత్తి జ్ఞానాలు కాదు, అది వృత్తి జ్ఞానాలకు కూడా ఆశ్రయం అది. కాబట్టి ఆ జ్ఞానం ద్వారానే నువ్వు వస్తువు చెప్తాండావు. జ్ఞానం లేకుండా వస్తువు చెప్పి చూస్తావు, ఎట్లా చెప్తారు? అప్పుడు మరి ఎప్పుడైతే దీన్ని విడిచి అది లేదు అంటే ఉండేది ఏదో అది కొట్టాల. ఎట్లయితే బంగారం విడిచి ఆభరణం లేదు అన్నా ఒకటే, ఉండేది బంగారం అన్నా కూడా ఒకటే. అట్లా జ్ఞానాన్ని విడిచి ప్రపంచం లేదన్నా ఒకటే, ఉండేది జ్ఞానం అన్నా కూడా ఒకటే. చెప్పలేదా మొన్ననే? జ్ఞానము, ఆత్మ, పరమాత్మ, మళ్ళీ అది కూడా పెట్టుకోండి. మళ్ళీ దాన్ని పక్కకు పెట్టద్దు, వాళ్ళ నాయన కింద పెట్టద్దు. పరబ్రహ్మ, చైతన్యము, అనుభవము, ఎన్నో పదాలు వస్తాయి. ఇవన్నీ ఎన్ని పదాలు వచ్చినా దానికే. అయితే మనకు సులభంగా అర్థమయ్యేటప్పుడు తెలుసుకునేదానికి అడుక్కో కావాలంటే. 5, జాగ్రత్త అవస్థ ఎందును స్వప్నమందును ఈ పరమార్థము నేను ఇతరమను రూపమును గోచరించును. ఇప్పుడు చూడండి, జాగ్రత్తలో కూడా నేను అనేవాడు ఉన్నాడు, తర్వాత ఇతరం అనేది కూడా ఉంది, ఈడ ఉంది. స్వప్నంలో కూడా నేను ఉంటాడు, ఇతరం అనేది ఆడ కనపడుతుంది కదా, గోచరించును. నిద్ర యందు కేవలం సాక్షిగా గోచరించుతున్నది. అది నిద్రలో సాక్షి స్వరూపం. అంటే ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే చెప్తాంటారు కదా, ఏ విధంగా ఇది మెలకు, స్వప్నం, ఈ నిద్ర అని ఎట్లా చెప్తాంటారంటే ఆ సాక్షి అనుభవంతోనే మనం దాన్ని చెప్తాడాం. కాబట్టి ఆ నిద్రలో ఎట్లుంటుందప్ప అంటే కేవలం సాక్షిగానే ఉంటుంది. అయితే మన అది కూడా చెప్పినాము, సాక్షి అనే పదం కూడా లేదు. ఎందుకంటే ఆడ దృశ్యం ఏమైనా ఉన్నింటే, సాక్ష్యం ఉన్నింటే దీన్ని సాక్షి అనాల్సిండే, అది కూడా అనకూడదు. అయితే బోధ సౌకర్యం కోసం సాక్షి అని చెప్తాడాము. నిద్ర యందు కేవలం సాక్షిగా వచ్చింది. ఈ సాక్షి జాగ్రత్త స్వప్నముల యందును నశింపక ఉండునుగాన. ఏ సాక్షి అయితే సుషుప్తిలో ఉన్నాడో ఆయపేమన్నా ఈ జాగ్రత్త అవస్థలోకి వచ్చేసరికి నేను దృశ్యమైపోతే ఈ ఎప్పేమన్నా నశించిపోతాడా?
సుషుప్తి ఎందలి సాక్షి జాగ్రత్త ఎందు సాక్షి నేను ఇతరమని కనిపించుతున్నదని వచింపలను. కాబట్టి ఆ సాక్షి అనుభవమే మీకు ఇక్కడ నేను ఇతరమనే చెప్తాండి. అది నేను ఇతరమని నువ్వు ఎట్లా చెప్తాడావు? ఇక్కడ నేను ఇతరమని చెప్పాలంటే సాక్షి అనుభవాన్ని ఉపయోగించుకొని నేను ఇతరమని మీరు చెప్పలేడా? మా ఎందుకు మేము చెప్తామనే లేదు. అందుకే మొట్టమొదటి నేనున్నాను అని మీరు అంటారనుకోండి, చాలామంది నేనున్నాను అని అంటుంటారు. చూడండి, నేనున్నాను అనేది ఏ ఆధారంతో మీరు చెప్పినారు? స్వరూపం ఆధారానికి పోయితే ఇంక స్వరూపం అవుతాను, నువ్వు దీనికేం పనికొచ్చాను అది ప్రశ్నలు. ఇప్పుడు నేనున్నానని మీరు అంటున్నారు కదా, ఏ ఆధారంతో మేము నేనుండామని అంటున్నారు మీరు? లేదా ప్రపంచం ఉంది అంటున్నారు కదా, నేనన్నా ఒకటే ప్రపంచం అన్నా ఒకటే. ఎందుకంటే నేనుంటేనే ప్రపంచం, లేకపోతే లేదు. కాబట్టి నేనుండానని ఎట్లా అంటారు మీరు? ఏ ప్రమాణంతో చెప్తున్నారు మీరు నేనుండాననేది? చెప్పండి. చూడండి, మరి ఇప్పుడు కూడా బయట పోయి అందరితో చెప్పుకుంటూ పోతాడు, నేనున్నానంటే ఏం నేను నీకు తెలియలేదా, నేను కానరానని ఇట్లా మాట్లాడుతుంటే ఇటు మాట్లాడరు ఎట్లా? అడుగుతున్నారు కాబట్టి సిక్కుతారు. ఇక్కడ ఆడేం లేదు, మీకు ఎట్టు కావాలంటే అట్టు కొట్టచ్చు బండి. ఆడ దానికి రైలు పట్టాలు గిల్లు పట్టాలు ఏం లేవు, ఎట్లంటే అట్టు పోయేదే రైలు అది. ఆడ ఈడ అట్లా కాదు, పట్టాల మీదే చక్కగా పోల్చిండేది. ఇది అనుభవంతోనే తెలుసుకుంటాడు వాడు అయిపోయింది. కాబట్టి అనుభవమే సత్యం. అనుభవంతోనే చెప్తాడు కాబట్టి అనుభవం ఉంది, కానీ నేననేవాడు లేడు. అందుకే ఫస్ట్ ప్రశ్నలోనే వస్తుంది. ఇదేమో కష్టమేం కాదు. అందుకే జాగ్రత్తగా విని గ్రహించే వాళ్ళకి సులభంగా తెలుస్తుంది. ఏం కష్టమేం లేదు దీంట్లో వేదాంతం అనే దానికి. అయితే ఈ బుద్ధి అంతా ఇక్కడ పెట్టుకుంటారు చూడండి. ఇంతకుముందు విని సాట పెట్టి మాట పెట్టుకుంటారు చూడండి, దాన్ని పెట్టుకుంటే ఇది దొరికేది కష్టము. అందుకే ఎక్కడైనా మనం ఏమైనా విని నింటే దాన్ని పక్కన పెట్టండి, దాన్ని తీసేద్దండి, పక్కన పెట్టండి. ఇప్పుడేమో దీన్ని విన్న తర్వాత దానికి దీనికి భేదం ఏమనేది చూసుకోవచ్చు. అప్పుడు ఏది సత్యం అనేది మనకు బోధపడుతుంది. అట్లా కాకుండా దీన్ని వినేటప్పుడే దాన్ని ఉపయోగించుకొని దాన్ని చేసుకోవాలంటే అది మీకు పట్టు దొరికేలేదు, ఇది పట్టు దొరికేలేదు. వేదాంతం వినేదే వద్దు, ఊర్లో వాళ్ళతో పాటు ఉంటే మేలని పోతారు అంతే. ఇంకా నేనుతో సహా ఏది ఉందని చెప్పాలన్నా కేవలం జ్ఞానంతోనే చెప్పాలి, జ్ఞానంతోనే చెప్పాలి. అందుకే అనుభవమే చెప్తుంది. మార్గమే లేదు. అంతే. వీళ్ళు ఏం చెప్తారంటే ప్రమాణాలు చూపించకపోతారు. వీళ్ళు నేనుండనే దానికి కంటితో చూస్తాను కదా దేహాన్ని, కంటితో కూడిన దేహాన్ని తెలుస్తాడు. అయితే దీంట్లో విశేషం ఉండదన్నమాట. విషయాలు ఉన్నాయని చెప్పాలంటే ఇంద్రియాలు కావాల్సిండే, అవునా? ఇంద్రియాలు కావాలని చెప్పాలంటే మనసును ఉపయోగించాల్సిండే. మనస్సును చెప్పాలప్ప అంటే బుద్ధిని ఉపయోగించాల్సిండే. బుద్ధిని చెప్పాలంటే నేను ఉపయోగించాల్సిండే. నేను చెప్పాలంటే ఆత్మని అనేది ఉంది కదా. ఇప్పుడు నేనుండాను అనేదని చెప్పాలంటే ఈ ఇంద్రియాలకు కానీ మనస్సుకు కానీ బుద్ధికి కానీ యోగ్యత ఉందే? ఇట్లా తీసేసుకోవాలి దీన్ని. అర్థమైనా? ఇప్పుడు దానికి ఎవరైనా ఇట్లా ప్రమాణాలు చూపించకపోతే దీనికి యోగ్యత లేదు. దాని నుంచి ఎట్లా చెప్తారు? అంతేకాదు ఒకే చూడబడే వస్తువు చూసే వస్తువు ఒకటేసారి ఎట్లుంటుంది? నేననేది కంటితో చూస్తానంటే కన్ను ఈడ ఉంది, చూడబడే నువ్వు ఆడే ఉండవు. అది ఏడన్నా పొందుతుందే? చూసేవాడు చూడబడేది ఒకే వస్తువుగా ఉండేది ఏడన్నా మీరు అనుభవం ఉందే వ్యవహారంలో? కానీ చూడబడే వస్తువు ఎప్పుడు చూసేవానికి వేరుగానే ఉంటుంది. అది అట్లా మీ కన్ను కూడా వేరే ఉండింటే సరిపోతాండే. కంటితో మేము చూసిన అన్నప్పుడు కంటికి వేరే ఉండాలి కదా, ఈ అప్ప వేరే ఉండాలా, అది వేరే ఉండాలా, అట్లుందే. కాబట్టి అట్లా కూడా తప్పు. అందువల్ల ఇట్లాంటివన్నీ తెలుసుకొని ఉండాలన్నమాట. ఎక్కడైనా కూడా ఎవరైనా అడిగితే మనం దానికి సమాధానం చెప్పేకే. ఈ సాక్షి జాగ్రత్త స్వప్న నశింపకుండునుగాన సుషుప్తి అందలి సాక్షియే జాగ్రత్త సాక్షి నేను ఇతరమని కనిపించుతున్నదని వచింపవలేను చెప్పాలి మీరు అట్లా. ఎందుకంటే సాక్షిని విడిచి ఈ చెప్పేదనేది ఎప్పుడు రాదు వేరే స్వతంత్రంగా. నిద్ర గురించి చెప్పాలప్ప అంటే సాక్షే ఉంటాడు, మెలకుని గురించి చెప్పాలంటే కూడా సాక్షే. నేను మేల్కొన్నానని నువ్వు అనొచ్చు, అర్థమైనా? నేను మేల్కొన్నాను అనేది ఎప్పుడు నువ్వు మాట్లాడుతాడావు? మెలకు లేకొచ్చినాక నేను మేల్కొన్నాను అంటాడావు. మెలకు పూర్వం నువ్వు లేవు. నేను మేల్కొన్నాను అనేది కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏం కాదు, కరెక్ట్ కాదు. మెలకులోనే ఈ నేను అనేది మీరు ఏమన్నా చెప్పాలంటే దాంట్లోనే అవస్థలో చెప్పాలి మీరు, అంతే. మేల్కొన్నానని నిద్రపోయా ఏంటివన్నా చెప్పండి, అవస్థ లోపల ఉండాల్సిందే కానీ అవస్థను స్వతంత్రంగా చెప్పేయలేదు. అందుకే 3 అవస్థలు నాకు కలుగుతాండాయి అనేది అనుభవ దృష్టి చెప్పాల్సిందే మాటే కానీ
వ్యవహార దృష్టితో నాకే అవుతాడు ఆయన అంటారు చూడు అందరూ. తప్పు. నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను నిద్రపోతా, నాకు ఇష్టం వచ్చినప్పుడు మేలుకుంటానంటారు చూడు. మీ తాతరం కాదు, మీ ముత్తాతరం కాదు అంటుంది శాస్త్రం. అది వచ్చినప్పుడు నిద్రపోతాను, అది వచ్చినప్పుడు మేలుకుంటాను, అంతేగాని చూస్తాము. అది ప్రయత్నం రాండి, అట్లా ఎవరన్నా ఉంటే చూస్తాము. నిద్రపోవన్నప్పుడు నిద్రపోవాలా, లేచినప్పుడు లేయాలా. నీవే అయితే వస్తువులు అవి. నీవు స్వతంత్రంగా ఉండి అవస్థలు నీకు కలిగేటివైతే అవి వేరే ఉన్నట్లే కదా. అప్పుడు అవి నీకు కావాలనేప్పుడు అవే రావాలి. అట్లా కాదే. ఈ ఉపాధులన్నీ కూడా జాగ్రత్త నేను రావాలా, స్వప్నం నేను రావాలంటే వాడు స్వప్నం వచ్చినప్పుడే రావాలి. వాడు జాగ్రత్తలో వస్తాననే లేదు. ఈ జాగ్రత్త నేననేవాడు జాగ్రత్తలోనే రావాలి, స్వప్నంలో రాడు, నిద్రలోనే రాడు. నిద్రలో నిద్రావస్థలు లేవు. చూడండి ఎంత ఉంది కిటిగా. అందుకోసమే వేదాంతము అన్నప్పుడు సామాన్య వ్యవహారం కాదు ఇక్కడ. ఇది ఎప్పుడు పరమాత్మ తత్వం తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ ఎవరికి బలంగా ఉంటుందో వాళ్ళకి ఇది బాగా సులభం. మనకి కష్టమే, ఎందుకంటే ఇంకా వాసనలు ఉన్నాయి. ఇవన్నీ మనకి అంత పెరిగి రాదు. అయినా పర్వాలేదు అంటుంది శాస్త్రము. ఎందుకంటే ఒకే జన్మలో ఎవరూ కాలేదబ్బో పరమాత్మ స్వరూపులు. ఎన్నో జన్మల నుంచి విని 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 ధన్యులైంటారు. అట్లా మనం కూడా ఇప్పుడు వింటాం. అర్థమైనా? మిగతా వాళ్ళు వినలేదు, మనం వింటాం కాబట్టి మనం మేలు వాళ్ళకంటే అనుకోండి. ఇప్పుడు అంతే అట్లా ఆ విధంగా అనుకొని ప్రయత్నం చేయాలి. 6 నేనే సాక్షి, నాకే 3 అవస్థలు కనిపించు అనుట. నువ్వు చెప్తాడు కదా, అనవుసే నిశ్చయం ఒకటి వలన. అనువుచేత సాక్షి 3 అవస్థలు చెప్తాడావు, అనుభవంతో చెప్తాడావే కానీ లేదా ఉపాధితో చెప్పేటట్టు చెప్పండి. అట్లా ఉపాధితో నేను చెప్తాననే సాధ్యమా? ఎందుకంటే ఉపాధి ప్రపంచము ఆ వ్యవస్థలో కట్టుబడి ఉంటుంది. ఆ ఉపాధి ఆ వ్యవస్థలోనే ఉంటుంది. ఎప్పుడూ ఉపాధి ఉండదు. అయితే అనుభవము మెలకువైందలే నేనను దాని పరమార్థం సాక్షి. ఇప్పుడు మనం నేను అంటున్నా చూడండి. దీని యొక్క మూలం ఏమప్ప అంటే అనుభవస్వరూపం ఆత్మే. ఈ నేను కాదు, ఈ దేహం కాదు. అది అందుకే దాని నేనను దాని పరమార్థం సాక్షి. నీవేం చేసినావు? దేహేంద్ర సంగతాన్ని కలుపుకుంటాం మనం దానికి. అదే నా ఆత్మ, అదే నా నిజ స్వరూపం. నిద్ర యందు సాక్షి ఒక్కటే ఉండుట వలన అదే పరమార్థము. అంతే. నేను లేడు, నువ్వు లేదు. మళ్ళా ఈ సాక్షియే జాగ్రత్త స్వప్నముల యందు. ఇప్పుడంటే స్థూల సూక్ష్మ శరీరాలు అంటున్నాండి. నేనని తోచుటయేగాక నేను కాని ఇతర దృశ్యం కూడా తోచుతున్నది. అది కూడా వచ్చి అడుగుతుంది అనమాట. ఇప్పుడు నేను నీ ప్రపంచాన్ని వేరు చేసి చూపిమంటే ఎటు చూపిస్తావు చెప్పు? నేను ఇతరం అంటున్నారు కదా మీరు. నేను ఇతరం అంటున్నారు కదా. యాడ్ నుంచి యాడికి నువ్వు, యాడ్ నుంచి యాడికి ఇతరము. అది అంతా ప్రపంచమా కాదా? ప్రపంచంలో నువ్వు ఉండవు లేదా? నువ్వు ఎట్లా వేరైతావు? నీ వేరే సపరేట్ ఉండాలప్ప అంటే ఇదంతా నీకంటే వేరే సాట్ ఉండాలప్ప. అట్లుందే. దాంట్లోనే తిరుగుతాడు. ఇతరం అంటే ఇటు నుంచి ఆడిపోతుంది. దాంట్లో నువ్వే ఉండవు కదా. ఏమి ఎక్కడికైనా పోయినావా? ఇతరం అన్నాక నీకు సంబంధం లేకుండా ఉండాలి కదా. ఉందా మీకు అట్లా అనుభవంలో? ప్రపంచం మనకంటే వేరుగా ఉందంటే ప్రపంచంలో నువ్వు ఉండకూడదు. ప్రపంచంలో నువ్వు ఉండకూడదు. మీకు తోస్తుంది. అదే చెప్తాడు కదా. అందుకే బుద్ధిని ఇట్లా ప్రశ్నలు వేస్తే చెప్పలేదు, దానికి సమాధానం రాదు. బుద్ధికి ఇది తెలిసేలేదు. అదే మాట్లాడుతుంది, నేను ఇట్లున్నాను, ఇదంతా వేరే కదా అంటుంది. సరే, ఆ వేరుగా ఉండేది నిన్ను విడిచి స్వతంత్రంగా ఉంది. అది ఇతరం అనేది కూడా నీ నుంచే తెలియబడుతుంది కదా. నీ నుంచే తెలియబడుతుంది అన్నప్పుడు అది నీకంటే వేరే ఎట్లయితుంది? అందుకే అవే కనుకోవాల్సిండేది. కాబట్టి నేనని తోచలే, నేను కానీ ఇతర దృశ్యం కూడా తోచున్నది. ఇంకా ముందుకు వస్తే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడే ఉన్న చెప్తాను అంతే. ముందుకు పోయినట్లలో చెప్పే వాళ్ళకే కన్ఫ్యూజన్ అవుతుంది. దీన్ని చాలా కష్టం ఇది. ఏమంటే ఆ స్వామి బాగా వాళ్ళకి అలవాటు చెప్పి అలవాటు అయిపోయింది. క్లీన్గా పట్టుకొని చెప్తాడు. కాన సాక్షి తన పరమార్థ స్వరూపం చే, ఆ సాక్షి యొక్క పరమార్థ స్వరూపం చే మణుల యందలి సూత్రం వలె
ఇప్పుడు దండ పూసలు ఉంటాయి, పూసల్లో ఉండే దారము ఎవరికైనా కనబడుతుందే? దారం లేకపోతే అవి ఉంటాయా? అట్లా మూడవస్థలందు ఉండి నేను అవస్థలను అనుభవించున్నాను, అనుభవమును కలిగించుచున్నది. అట్లా నిజంగా స్వరూపంలో నిలబడితే అనిపించే సమాచారం లేదు. ఇప్పుడు అట్లా అనిపిస్తూ ఉంటుంది. మూడవస్థలు నాకే వచ్చిపోతాయి, మూడవస్థలు అనిపించేది నేనే అనే పదం వస్తుంది మన దగ్గర. అయితే స్వరూపంలో అటువంటిది ఏమైనా వస్తుందంటే అటువంటిది ఏమి రాదనమాట. సాక్షియే తన కల్పిత పరిణామ రూపమున అవస్థలుగా తోచని నిశ్చయింపవలేను. సాక్షే కల్పిత పరిణామాలు, మార్పులు అనమాట. కల్పించబడిన మార్పుల చేత అవస్థలుగా తోచుందని నిశ్చయింపవలేను. అంటే పరమాత్మ స్వరూపమే కల్పితంగా అవస్థలనే రూపంలో కనబడుతున్నాయి అని తెలుసుకోవాలా. అవస్థలు స్వతంత్రంగా ఉన్నాయి, పరమాత్మ వేరే ఉన్నాడు అనేది మాత్రం కాదు. 9 జాగ్రత్త దృష్టిచే నిద్రను ఒక అవస్థ అని భావించుతున్నాము. ఇప్పుడు జాగ్రత్తలో జాగ్రత్త అవస్థ అన్నాము, స్వప్న అవస్థ అన్నాము, నిద్రను కూడా ఒక అవస్థ అని పెట్టుకుంటారనమాట. నిజముగా నిద్ర అనగా సాక్షి తప్ప మరేమీనూ కాదు. నిద్ర అని మనం అంటాడమే, ఇది మొన్నటే వచ్చింది, మొన్న కూడా వచ్చింది, ఇది బాగా వచ్చింది దీని విశ్లేషణ. ఏదైతే మీరు నిద్ర అంటున్నారో ఆ నిద్రను విచారం చేస్తే పరమాత్మ విడిస్తే రెండోది ఏముందాడా? ఏమీ లేదు. దానికే మాండిక్యంలో కూడా ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ అని కూడా దానికి పేరు చెప్పినారు. అయితే ఎప్పుడైతే మీరు ఈ మూడిట్లోని కలుపుకుంటారో ఈ మూడు కాదని చెప్పి మళ్ళీ ఇంకో 4వ సూత్రం కూడా చెప్తారు దాంట్లో. కావున అప్పటి ఆత్మను సాక్షి అని చెప్పుట కేవలం ఔపచారికము. సాక్షి అని చెప్పాలంటే ఎందుకు? సాక్షి అనే పేరు రావాలంటే సాక్ష్యాన్ని చూసినోని సాక్షి అనాలా. ఆడేం సాక్ష్యం ఉంది? ఏం లేవు కదా, సాక్ష్యమే లేదు. కాబట్టి ఉపచారానికి బోధ చేసే చెప్పే మాట అదంతేను. ఎందుకంటే ఈ 3 అవస్థలను చూసేవాడు ఎవడంటే సాక్షి అన్నాడు చూడండి. దానికి వాడు ఆడుండాడు అంటే ఆడే ఉన్నాడు అని మిగతా వాళ్ళు కూడా అడుగుతారు. సుషిప్తావస్థలోనే మాకు కరెక్ట్గా బోధపడింది తప్ప అది. ఎందుకంటే ఆడు సాక్షిగా ఉన్నట్లే మాకు కూడా ఏం తెలియదు, ఇవన్నీ సరిపోతాయి, ఇప్పుడు కూడా అట్లే ఉండాలి కదా అంటారు వీళ్ళు. ఇప్పుడు కూడా అట్లే ఉండాలి కదా అని అంటున్నారు. ఇప్పుడు కూడా అట్లే ఉండేదే. ఎందుకంటే చూడండి, ఇప్పుడు జాగ్రత్తలో ఉండే దేహము స్వప్నంలో ఉంది అని అడిగితే ఏం చెప్తారు మీరు? స్వప్నంలో ఉండే దేహం జాగ్రత్తలో ఉంది అంటే ఎట్లా చెప్తామని నువ్వు? ఎట్లా చెప్తారబ్బా మీరు? ఇప్పుడు లేకుండా పోతే ఈ అనుభవం మీకు ఎట్లా వచ్చా? స్వప్నాన్ని చూసిన సాక్షి ఇప్పుడు చెప్తాడు. జాగ్రత్తలో ఉండేవాడు చెప్తాడు. ఎప్పుడు వాడు ఉండే ఉంటాడు అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన దానికి ఇది నేను మీకు చెప్తాండేది. ఇవి ఇప్పుడు కూడా మాకే చూపించాలంటే మీరేం నిద్రపోవాలంటే నిద్రపోతారేమి? అట్లా కాదు చెప్పాల్సిండేది. ఇదే ఉదాహరణగా చెప్పాలన్నమాట. జాగ్రత్తలో దేహం స్వప్నంలో ఉందే అంటే లేదు అని అంటారు మీరు. ఎందుకు? నువ్వు పోయినా ఆ స్వప్నానికి ఏమైనా లేదనే దానికి మరి ఎవరు చెప్పాలా? మనమే చెప్పాలా. అదే స్వప్నంలో దేహం వీళ్ళు లేదు అంటే ఎవరు చెప్పాలా? నువ్వే చెప్పాలా. కాబట్టి సాక్ష్యం అనేది ఎప్పుడు ఇది ఇట్లా గుర్తుపెట్టుకొని ఉండాలన్నమాట. అవుతా పరమార్థ దృష్టి కూడా నిద్ర కేవలం ఆత్మే. పరమార్థ దృష్టితో, వ్యవహార దృష్టితో కాదు. వ్యవహార దృష్టితో చూస్తే నువ్వు అన్నట్ల కారణ శరీరం కిందకు వచ్చేస్తుంది. ఇది అట్లా అవస్థలు వచ్చిపోతాయి కదా, పోకూడదు కదా అది పరమాత్మ అంటే అని అడుగుతారు చూడండి దానికి. అయితే తురియం చెప్పినప్పుడు కూడా అంతే. తురియం కూడా మాయా సంఖ్య తురియం అంటుంది. 1, 2, 3 అవస్థలు సిద్ధం చేస్తే 4వది మీకు సిద్ధమవుతుంది. ఈ 1, 2, 3 ఇవే సిద్ధం కావు కదా అవస్థలు. ఇంకా 4వది ఏంటి చెప్తారు అని. ఇది అది జాగ్రత్త స్వప్న దృశ్యం లేక పరమార్థము. కాబట్టి ఈ జాగ్రత్త యొక్క పరమార్థం అన్నా పరమాత్మే, స్వప్నం యొక్క పరమార్థం అన్నా కూడా పరమాత్మే. ఆ దృశ్యాలు అక్కడ ఉండేదానికి ఆసారం ఇదే, ఇక్కడ ఉండేదానికి అదే, అక్కడ నిద్రలో ఏమీ లేదనేదానికి కూడా అదే. అది తానుగానే ఉందన్నమాట. అట్లా సన్మాత్రమైన ఆత్మయందు ఏ అంశములు కూడా లేనందున మరి ఏమైనా అంశాలు మిగిలినాయి? ఇప్పుడు
అవస్థలు కానీ అవస్థల్లో ఉండేటివి కానీ ఏవి కూడా లేనందున జాగ్రత్తన తోచు నేను పూర్ణముగా ఆత్మయే. బయట కనిపించు నేను కానిదియు పూర్ణముగా నా ఆత్మస్వరూపమే. నేనన్నా పూర్ణమే, నేను కానిదని కూడా పూర్ణమే. అందుకే అది పూర్ణంలో నుంచి పూర్ణం తీస్తే పూర్ణమే ఉంటుంది. నేనే పూర్ణంలో నుంచి పూర్ణం తీస్తే పూర్ణంగానే ఉంటుంది అనేది పూర్ణమద పూర్ణమిదం అని చెప్తాం. చూడండి, ఇప్పుడు ఒక వృత్తం తీయండి, పెద్ద వృత్తం తీసుకోండి, దాంట్లో చిన్న వృత్తం తీయండి పైకి. ఇప్పుడు ఆ చిన్న వృత్తం పూర్ణమా కాదా? ఇది పెద్దది కదా, ఇది చిన్నది కదా. చిన్నది కానీ పెద్దది కానీ పూర్ణంగా ఉందా లేదా? ఒక భాగం ఏమైనా దాంట్లో ఉందే? పాయింట్ దగ్గర 360 డిగ్రీలు ఉండే ఉంటాయి. పాయింట్ ఉందంటే 360 డిగ్రీలు ఉంటాయి. అర్థమైనా? అది సున్న పెద్దది కావచ్చు, లేకపోతే ఈ ఊర మొత్తం అంతా ప్రపంచానికి పెద్ద సున్న చుట్టండి, అదంతా యాడ్ ఉండదు. ఈ బిందువు అనే చోట కూడా ఉండదు అనమాట. ఈ బిందువు ఎంత ఉండదో దానికి అంతే 360 డిగ్రీ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి పూర్ణ నుంచి పూర్ణం తీస్తే పూర్ణమే ఉంటుంది అని. అట్లా నేను అనేవాడు పూర్ణమే, నాకంటే ఇతర మంది వస్తుందంట చూడు, అది పూర్ణమే. వీడు అనుకుంటున్నాడు పూర్ణం అనేది ఎప్పుడు పూర్ణమే. అది దాంట్లోంచి తీసేసేటివి పెట్టేటివి లేదు. తీసేసి పెట్టినా కూడా పూర్ణంగానే ఉంటాయి అవి కూడా. ఇప్పుడు బంగారులో నుంచి 5 తులాల బంగారు ఉందబ్బా, 1 తులం బంగారు తీసినారనుకోండి, అది బంగారు అంటారా లేకపోతే ఏమంటారు దాన్ని? దాంట్లో 1/2 తులం తీసినారనుకోండి, మేము ఇప్పుడు తూకాలు అడగలేదే మిమ్మల్ని. బంగారులోంచి బంగారు తీస్తే అది బంగారు పూర్ణంగా ఉంటుందే, బంగారు లేదబ్బా రోంత ఆడిచిపెట్టి మిగిలింది ఇటుకు వచ్చింది అంటారా? అంటారు. మీరు అట్లే అంటారు. ఆడు చాలా 5 తులాలు ఉండే, 1 తులమే కదా వచ్చిండే, దాంట్లోంచి తీసినట్టు అయిందంటారు. అట్లా కాదు, బంగారు అనే పదానికి పెట్టుకోండి. ఇప్పుడు గాలి జనార్దన్ ఇంట్లో ఉండేది బంగారే, లేదా మేరు పర్వతం కూడా బంగారే. అర్థమైనా? బంగారు అనేది పూర్ణం. అది ఎంత ఉంది? ముక్రాయికున్నా అదే, లేదా వడ్డాణానికి ఉన్నా కూడా అదే, ఇంకా లేదా ఒక గద చేపించుకొని భుజాన్ని పెట్టుకున్నా కూడా బంగారే. అవునా కదా? బంగారు అనే తూకాలు వేరే, బంగారు అనే పదం ఉందే లేదా దాంట్లో? అందుకే చీమ మొదలు బ్రహ్మం వరకు కూడా పరమాత్మ ఉన్నాడు అనేది ఈ పదానికి అర్థం చేసుకోవాలి మీరు. అయితే బ్రహ్మదేవుడు సృష్టికర్త కావచ్చు, సృష్టికర్త అయినప్పటికీ కూడా పరమాత్మ లేకుండా సృష్టికర్త అయినాడు ఆయన కూడా సృష్టిలో ఒకడే, పరమాత్మ స్వరూపమే. చీమ పరమాత్మ స్వరూపమే, దోమ అన్ని పరమాత్మ స్వరూపాలే. కాబట్టి మీరు అన్నట్ల ఒక ఆత్మకి పరమాత్మ తండ్రి అనేది పోద్దండి అని చెప్పింది. ఈయన చెప్పు కదా ఇప్పుడు. కాబట్టి పొరపాటు పడద్దండి. పూర్ణంగా ఆత్మ జాగ్రత్త అవస్థ ఏందో నేనే కాక, ఇప్పుడు నీ కథ వచ్చింది, నా వలే అనేకులు ఉన్నట్టు తోచుతున్నాను. ఇప్పుడు అందరూ మీరు కనపడుతుంటారు కదా, మీకు మేమందరం కనపడుతున్నాం, మాకు మీరందరూ కనపడుతున్నారు కదా. వారిలో ప్రతి ఒక్కడు పూర్ణంగా నీ ఆత్మయ్య ఉన్నాడు. ఎందుకు మెలకు ఏమనుకుందో వాని స్వరూపంలో వాళ్ళందరూ ఉన్నారు అని అర్థం. అదే నీ మెలకు లేదు, నా మెలకు లేదు, మీరుండారనే గ్యారెంటీ ఏమి? చెప్పు, అయ్యవారు చెప్పాలి ఇప్పుడు దానికి. నువ్వు చెప్తే నీకు ఎప్పుడైనా ఈ నమ్మకం పోతుంది, నీకు లేకపోతే ఈ అనుమానం అట్లే పీడిస్తాను నిన్ను. ఇప్పుడు నీకు మెలకు లేదప్పా, మేమందరం ఉండామనే జ్ఞానం ఉంటుందే? స్వప్నం చెప్పాలి. స్వప్నం వదిలే, ఇప్పుడు ఇది అయిపోయినాక దానికి పోని. ఇప్పుడు మెలకులు అందరూ కానొస్తాం, రైట్. నీకు మెలకు లేదు, మేమందరం ఉండామంటావా లేదంటావా? అదే కదా. నీవు పోనీ, నీవు నువ్వు నిద్రలో ఉండవు, వీళ్ళు మేల్కొని ఉంటారు. చూడు, ఇట్లుంటే ఎట్లప్పా? కాదు, నువ్వు ఎంత చదువు చెప్తే పిల్లలు నీ ఎట్లా వాళ్ళకి ఉంటే వాళ్ళు ఎప్పుడు నేర్చుకోవాలి చదువు? ఇంకా ఆయన అంటాడు నేను నిద్రలో ఉంటాను, వాళ్ళు మేల్కొని ఉంటారనే లేదా? మేల్కొని ఉంటారని అను ఎవరిది? నీదే. నిద్రలో ఉంటాను నీదే. నేను నిద్రలో ఉన్నా అంటే సరిపోయా. వాళ్ళు మేల్కొని ఉంటారని నీకెట్లా తెలుసా అని మరి తెలుసు. మరి అంటాడవే వాళ్ళు మేల్కొని ఉంటారని అంటాడవేని. అందుకే వీడు క్లియర్గా చెప్తాడు చూడు. అదే ఇట్లా
అనుమానాలు అన్ని తీసుకొని వచ్చినారు, వాళ్ళు ఏమి యాడ్ ఇడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరికి మనకే అనుమానాలు రాకుండా వాళ్ళే అనుమానాలు తీసుకొని వచ్చి మనకు సమాధానాలు చెప్పినారు. దీంట్లో ఎక్కడైనా అంతే, ఏదైనా కూడా సబ్జెక్ట్ వచ్చిందంటే ఆ సబ్జెక్ట్లో మనకేం ప్రశ్నలు వేసేకి రాదు. ప్రశ్నలు వేయాలంటే మనకు ఆ స్థాయికి పోయింటే ప్రశ్నలు వేసేకి ఎక్కుతుంటుంది. మనకు ఆ స్థాయి లేదు కదా, వినేకి వచ్చిన వాళ్ళం, మనకు ఆ స్థాయి ఎట్లా వచ్చింటుంది. కాబట్టి శాస్త్రం మనల్ని ధన్యులు చేయాలప్ప అంటే పరమాత్మ తెలిసింటే నువ్వు ప్రశ్నలు వేస్తా అంటే తెలియకోకుండా వచ్చినావు వీటికి. కాబట్టి నీ పరమార్థాన్ని తెలియజేయాలన్నప్పుడు నీలో ఉండే తప్పులు చూపించేదానికి చూపించి ఆ తప్పులు తీసేస్తుంది అంతే. మనం ఆ తప్పులు తీసేసుకుంటూ పోయి నేర్చుకోవాలా. దాన్ని అట్లే బందోబస్తుగా పెట్టుకుంటే ప్రయోజనం లేదు. నేనేగాక నావలే అనేకులున్నట్టు తోచున్నాను, వారిలో ప్రతి ఒక్కడు పూర్ణంగా నీ ఆత్మ ఉన్నాడు. నిన్ను ఇడిచిపెట్టి వాడు స్వతంత్రంగా ఉండమను, నీ మెలకు ఇడిచిపెట్టి వాడు స్వతంత్రంగా ఉండమని ఎట్లుంటాడు? సకలము సన్మాత్రమైన ఆత్మ ఉన్నది, అంతా పరమాత్మ స్వరూపమైంది. ఈ ఉనికియే జాగ్రత్త సత్తా, స్వప్న సత్తా అనగా వ్యావహారిక సత్తా, ప్రాసభాషిక సత్తా అని తోచుతున్నది. ఈ పరమాత్మ స్వరూపమే ఎట్లా చేస్తాను చెబుతూరి? జాగ్రత్త సత్తా అంటే జాగ్రత్త ఉనికిగా, తర్వాత స్వప్న సత్తా స్వప్న ఉనికిగా, అనగా వ్యావహారిక సత్తా ప్రాతిభాషిక సత్తా అనేది. ఈ రెండిట్లోనే దీనికి ఉదాహరణ కూడా చెప్పినాడు. జాగ్రత్త సత్తా అనేదంతా కూడా వ్యావహారిక సత్తా అంటాడు. అంటే ఏమి? మీకు ఎప్పుడెప్పుడు మెలకు వచ్చిందంటే అప్పుడప్పుడల్లా నేను ఉండాను, నా ఇంట్లో ఉంది, నా భార్య ఉండారు, నా పిల్లలు ఉండారు, ప్రపంచం ఉండారని వస్తుంది మీకు మెలకు వచ్చినప్పుడల్లా. అవునా? దీంట్లో ఏం అనుమానం లేదు కదా. అదన్నా ధైర్యంగా ఒప్పుకుంటారా? కాబట్టి దీన్ని వ్యావహారిక సత్తా అంటే వ్యవహారం ఉన్నప్పుడు మాత్రం అవునికి ఉంటుంది. ఇంకా రెండోది చెప్తాడు. ఇప్పుడు మీకు స్వప్నం వచ్చిందప్ప, స్వప్నం వచ్చినప్పుడు స్వప్నంలో ఇప్పుడు ఉన్నటువంటి భార్య పిల్లలు తాను లేదా ఇప్పుడున్న ఇండ్లు ఇవన్నీ ఉంటాయా? వేరువేరే ఉంటాయా? వేరువేరే తోస్తాయి. దాన్ని విచారించి చూసినట్లయితే ఇప్పుడు ప్రాతిభాషిక సత్తా అంటే ఇక్కడ ఒక ఏదో రేకుబడి ఉంటుంది, తళతళ మెరుస్తూ ఉంటుంది అనుకోండి. దాన్ని వెండి అని మనం దగ్గరికి పోతాం అనుకోండి. ఆడికి పోతాను ఏమైంది? అది రేక్ కానొచ్చింది. తర్వాత అప్పుడేమంటూ అయ్యో నేను వెండి అనుకోండి కదా. అట్లా స్వప్నంలో అట్లంతా కానొచ్చినప్పుడు మెలకు వస్తాను ఏమంటావు? ఇంకా అయ్యో ఇదంతా ఏం పనికిరాదు అన్నట్లా ఇక్కడ ఈ జాగ్రత్తనంతా వ్యావహారిక సత్తా, స్వప్నాన్నంతా కూడా ఈ ప్రాతిభాషిక సత్తా, నిద్రని పారమార్థిక సత్తా అంటారు దాన్ని. అది ఎప్పుడు ఉండేది దానికి ఆ విధంగా చెప్తానమాట. తోచుతున్నది నిజముగా పరమార్థ సత్తా స్వరూపమైన ఆత్మ కంటే అన్యమైనది ఏదీ లేదు. లాస్ట్కి వచ్చేసరికి ఇదే రావాల. పరమాత్మ తప్పితే రెండవది లేదనేదే మీరు పట్టుకునేది రావాలి పెంచేపుణ్ణే. దానికి మనసులో ఉంటాయి చూడండి అనుమానాలన్నీ. ఆ అనుమానాలన్నీ పోగొట్టుకోవాలన్నట్లయితే దానికంతా తయారై ఉండాలి మనం. ఎందుకు అంటే వ్యవహారంలో ఇవి కనపడుతుంటాయి. వ్యవహారం లేనప్పుడు నిద్రలో ఇవి అవి కనపడవు. ఇప్పుడు వ్యవహారంలో కనపడుతుండేది నీ అనుభవమే, నిద్రలో ఏమి కనపడవు అనేది కూడా నీ అనుభవమే. నీ అనుభవం ఏమైనా మారిందే? మెలకులో ఉండేటివి లేదు అంటావు, స్వప్న నిద్రలో ఉండేటివి అవి లేవు అని చెప్పేటువంటి నీవెప్పుడు లేకుండా పోయినావు. కాబట్టి నీవు మాత్రమే సత్యము, దాన్నే పరమార్థ సత్యము అనేది, దాన్నే సన్మాత్రము. సన్మాత్రాన్ని విడిచిపెట్టి ప్రపంచం అనేది కానీ అవస్థలు అనేటివి కానీ ఏవి కానీ లేవు. అట్లా మడిపోతారు అంతే వీళ్ళు. ఆయన మహాత్ముడప్ప ఆయన దగ్గర మొక్కేకి పోతామంటాడు. ఏంటి పోతాడు అనుకుంటున్నారు మరి మీరంతా? విభూతులు కాదు, విభూతులు ఇవ్వకుండా కూడా ఉండరు కదా. వ్యవహారాలు కాకుండా ఉండరు, చాలామంది ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. వాళ్ళేమి ఇట్లాంటివి ఇచ్చేవాళ్ళు లేదు కాదు. వాళ్ళకి ఏమి కావట్టు. మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతాడారు మీరు? వాళ్ళ మహాత్ములను ఎందుకు పురాణాల్లో పిలువబడింది అంటే ఇగో ఇట్లా స్వరూపాన్ని గుర్తించిన వాళ్ళే పరమాత్మ అనేది. మరి అటువంటిది మనకు కావాలా లేకపోతే ఇట్లా పుట్టి సచ్చేది కావాలా అనేది తెలుసుకోవాలి మనం. మనమేమో మీరు పుట్టి సస్తామన్నా కూడా మీరు పరమాత్మ స్వరూపులు అంటుంది శాస్త్రం. అదే దాంట్లో ఏమో మిస్టేక్ లేదు. ఎందుకంటే నువ్వు ఇది పామని నువ్వు ఎగరలాడినా కూడా తాడుగానే ఉంటుంది అది. అవునా కదా? నీ తప్పు తెలివాడు అంతే కానీ తాడేమైనా మారింటుందని నువ్వు అనుకున్నట్లల్లా. అట్లా మన స్వరూపం కూడా పరమాత్మగానే ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తాడాము? నేను స్త్రీ, నేను పురుషుడు, నేను పుట్టినాను, నేను సస్తాడాను నువ్వు అనుకుంటాడావు అంతే. ఈ కలవరింపులు పోవాలి ఇప్పుడు మనకంతే. మిగతాది ఇంకేం కాదు దీంట్లో జరగాల్సి ఉండేది. ఆ కలవరింపులు సత్యమా కాదా అనేది గుర్తించినట్లయితే, అవి కాదు అని గుర్తించినట్లయితే నీ స్వరంలో ఉంటావు అంతే.
అదే శాస్త్రం చెప్పేది కాదు, అది స్వతంత్రంగా ఉండేది అది. మరి శాస్త్రం ఏం చేసింది, నీలో ఉండే అనాత్మను తప్పు కల్పితం అని చెప్పి తీసేసేకి వచ్చింది అంతే. అది ఆత్మజ్ఞానం అంటే అనాత్మ యొక్క బుద్ధిని తీసేసుకుండేది. మనకిప్పుడు అనాత్మ బుద్ధి ఆత్మగా ఉందన్నమాట. అది దేహము నేను సత్యము అని, ఆత్మ అంటే సత్యం కదా, నేను సత్యము అని నువ్వు అంటాడు. దేహం సత్యము, ప్రపంచం సత్యము, విషయాలు సత్యము అని అంటాడారు మీరు. ఇది తప్పు. అనాత్మ యందు మీరు సత్యత్వాన్ని కల్పించుకుంటారు. అది తీసేసేదేని ఇక్కడ. ఉనికి యొక్క వివిధ రూపాలు ఈ పైన చెప్పినవి వస్తాయి కింద. ఉనికి వివిధ రూపాలు అంటే ఆ ఉనికి అనేది నానా రకాలు కనపడతాయంటే అప్పుడు ఏమైనా మారినాయా? వివిధం అంటేనే మనకి వేరు వేరు అనేవి వస్తాయి చూడండి. అట్లా ఆత్మ అద్వితీయ సన్మాత్రం అనుట. అద్వితీయం అనేది పదం పెట్టుకోండి. అలా అద్వితీయం అంటే రెండవది లేని సన్మాత్రం అనుట సత్తాత్రయవాదమునకు విరుద్ధం కాదు. మూడవ సత్తలు అని చెప్పినారు కదా. అది వ్యావహారిక సత్తా, ప్రాతిభాషిక సత్తా, పారమార్థిక సత్తా అన్నాడు. ఈ మూడు మీరు చెప్పినప్పటికీ కూడా ఈ సన్మాత్రానికి వ్యతిరేకం కాదు. ఆ సన్మాత్రంలో అందే ఇవి కల్పితాలు మూడు కూడా. ఆత్మ యొక్క ఉనికి ప్రపంచం యొక్క ఉనికిను వాదము సత్తాత్రయవాదముకు విరుద్ధము కాదా అనే ప్రశ్నకు మీరు సత్తా ఒకటి అని చెప్తారు, మళ్ళీ మూడు ఉన్నాయంటారు కదా, మళ్ళీ మీరే చెప్తారు కదా ఇది విరుద్ధము కాదా అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం అత్యంత సులభంగా లభింపగలదు. ఎందుకు? ఇదంతా విన్నారు కాబట్టి ఇంక సులభంగా చెప్పచ్చు. ఏమని చెప్పినారు ఇంతకుముందు? జాగ్రత్త అవస్థ వ్యావహారిక సత్తా, స్వప్నము ప్రాతిభాషిక సత్తా అని చెప్పినారు చూడండి. అయినా ఆ సత్తాలు వేరైనప్పటికీ కూడా పరమాత్మ స్వరూపం నందే తోచినాయి కానీ పరమాత్మ స్వరూపం నుండి స్వతంత్రంగా లేవని తెలిసినాయి కదా. కాబట్టి ఈ మూడు ఎన్ని తెలిస్తే మాత్రమేమే సులభంగా బోధపడేకి ఇప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఆ విధంగా తీసుకొచ్చండి. అది ఆత్మయు ప్రపంచము వేరువేరు కాదు. తాడు పాము వేరువేరు కాదు, అవునా కదా? తాడు వేరే పాము వేరే ఉందే. అట్లా ఆత్మ ప్రపంచం వేరు కాదు. మరేమైంది? ఆత్మను తెలియనప్పుడు ప్రపంచము అని పేరు పెట్టుకున్నాం మనం. ఇప్పుడు వేరైనట్లు కనపడుతుంది. ఆత్మయు జాగ్రత్త స్వప్నములు వేరువేరు కావు. ఆత్మను విడిచి జాగ్రత్త లేదు, ఆత్మను విడిచి స్వప్నము లేదు కాబట్టి అవి కూడా వేరువేరు కాదు. ఆత్మయే ఈ అవస్థల యందలి ప్రపంచం కూడా తోచుతున్నది. దీనికి వీళ్ళు మిగతా వాళ్ళు అడిగేది ఆ అవస్థ ఇది ఆత్మగా ఉండుకోకుండా అవస్థలు ఎందుకు కావాలా? ఈ తోచేదేంటికి? మాకేంటికి అవస్థలన్నీ? జనం యొక్క వ్యవహారం ఎక్కువ మాట్లాడేది వాళ్ళందరూ కూడా. ఆత్మస్వరూపమే మేమేమైతే ఇవన్నీ ఎందుకు కలగాల? సరే, ఆ విధంగా విచారం చేసినట్లయితే నీవు కూడా నిద్రపోయినప్పుడు స్వప్నం వచ్చింది అని చెప్తాండవు. వచ్చిందని చెప్తాండవు కదా. స్వప్నాన్ని నువ్వు కోరుకుంటువే? స్వప్నాన్ని మీరు కోరుకుంటారా? స్వప్నంలో ఎన్ని రకాలు కనపడినాయి? అవన్నీ మీరేమో తయారు చేసుకుంటారా? చెప్పండి. మరి మీ అనుభవాన్ని అడుగుతుంది. మళ్ళీ ఏం శాస్త్రం వేరే. దీన్ని ఎప్పుడైతే ఇట్లా అడిగినారో అది మిమ్మల్ని అడుగుతుంది ఇప్పుడు. అందువలన మనము ఎప్పుడే కానీ ఈ శాస్త్రం ఏం చెప్తాంది అనే దాన్ని గుర్తించుకొని పొరపాటు జరిగిన ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ప్రపంచము నేను అనిండేదే పెద్ద తప్పు. ఆత్మస్వరూపాన్ని గుర్తించనందుకోకుండా అవస్థలో నేను ఇతరమని, ఆ ఇతరంలో కూడా వేరు విషయాలు ఉన్నాయి, దాంట్లో మేము సంపాదించుకోవాలా, దాంతో మేము హాయిగా ఉండాలా అని ఇవన్నీ కల్పించుకుంటారు చూడండి. ఇదంతా కూడా స్వప్నంతో సమానమే. అందుకే స్వప్న జాగరములు సమములు అని కూడా చెప్పిండేది. ఎవరికి? నీ స్వరూపానికి, నీ సాక్షి స్వరూపానికి సమాలవే, ఉపాధికి కాదు. ఉపాధికి ఎవరైనా చెప్తే కూడా ఏ ఇంట్లో నీది కాదయా, స్వప్నంతో సమానం అంటే నేను తీసుకుపోతాను అనడానికి లేదు అట్లా. అది స్వప్నము సృష్టించేది. ఆత్మ ఏమి సృష్టించలేదప్పా, నీవు సృష్టించుకున్నావు అంతే. ఇప్పుడు ఆత్మకి సృష్టించే పని లేదు, దానికి లయం చేసే పని లేదు. అది దానికి ఏ కార్యక్రమాలు లేవు. ఇప్పుడు నేననేవాడు నువ్వు తప్పుగా తయారైనావు. అది ఇప్పుడు తాడుకు పామని ఏమన్నా అనుకోమనిందా, లేకపోతే ఇంకేమన్నా అనుకుందా? ఎవడు అనుకోండి, అది నేననేవాడు అనుకోండి. అది ఈ నేననేవాడు తప్పు అని చెప్తాండే శాస్త్రము.
అన్నీ ఈడే కల్పించుకునేది, స్వప్నాలు కల్పించుకునేది చెప్పే, మెలకును కల్పించుకునేది చెప్పే, నిద్ర కల్పించుకునేది చెప్పే, విషయాలు కల్పించుకునేది చెప్పే, దాంట్లో మేము అనుభవాలు పొందుతామనేది, ఆనందాన్ని పొందుతామనేది, దుఃఖాలు పొందుతాం, అన్నీ ఈయన కల్పనలే. యాది చెప్పు మరి, సుఖము దుఃఖము అంటే చెప్పేకి రాదంటారు. యాది సుఖము యాది దుఃఖము అంటే అది చెప్పండి పోనీ అట్లన్నా కానీ. సరే, వస్తువు వస్తే ఆనందమేనా? అట్లనే ఉంటావా? దానికైనా కరెక్ట్గా ఉంటావా? అట్లనే ధైర్యంగా నిలబడతావా? పోనీ అట్లా వస్తే ఆనందం అంటూ ధైర్యంగా నిలబడతావా? అది లేదు. అందుకే నీ అనుభవం చూసుకో. ఏ వస్తువు దొరికినప్పుడు నువ్వు ఆనందించినావో అదే వస్తువే నీకు మళ్ళా దుఃఖకరంగా మారుతుంది. నీ అనుభవం ఉందా లేదా? ఇప్పుడు చదివేటప్పుడు 5,000 పని రావాలా అన్నాం, 5,000 పని వచ్చింది. ఇంకా 5,000 పని వచ్చినప్పుడు ఇప్పుడు హాయిగా ఉండాలో లేదా? మనం మన ఆ ఊరికి మారుస్తారు, ఈ ఊరికి మారుస్తారు, ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు తిట్టు, ఇవన్నీ వచ్చినా లేదా? మళ్ళీ ఎందుకు వచ్చావు అవన్నీ? ఉద్యోగం కావాలంటే సంతోషం అని మళ్ళీ వచ్చినాక ఇవన్నీ ఈ 5,000 పని కంటే ఆడన్న ఆఫీస్లో కూర్చొని మేలు, వాడు ఆడ మాత్రం ఇస్తారా? ఆడ ఇచ్చేటట్లేదు. అందుకే దేహము నేనని ఎప్పుడు అనుకుంటారో అప్పుడు అన్నీ గంటపడే ఉంటాయి. ఇంకా దాని నుంచి తప్పించుకుంటామనే పదం లేదు. అందుకే భగవద్గీతలో కూడా చెప్తారు, శోకమోహ నివృత్తి జరగాలంటే ఆత్మజ్ఞానం అయితే తప్ప, ఆత్మస్వరూపాన్ని గుర్తిస్తే తప్ప శోకము పోదు, మోహము పోదు. లేదప్ప ఇంద్రుడు, ఆ ఇంద్రునికి పోలేదు, లేదా ఆయన శివుడు, ఆయనకి పోలేదు, బ్రహ్మదేవుడు ఆయనకి పోలేదు. భయపడొద్దండి ఈ విషయాలకి. ఎందుకంటే పురాణాలన్నీ చదివితే ఇవన్నీ మనకు తెలుస్తాయి, ఎవరెవరు ఎన్నెన్ని అవస్థలు పడి ఉండేది. మరి ఎందుకు అవస్థలు పడాలి వాళ్ళు? ఎవరికి? అందుకే మరి చెప్తాడు భగవంతుడు, అందుకే చెప్తాడు మీరంతా తెలివి తక్కువ అని చెప్పి తిడతాడు. వీళ్ళకి తెలివి లేదు, ఆ దేవతలకు కూడా నేనే అధిపతి. వాళ్ళు ఎవరికైనా ఏమైనా ఇయ్యాలంటే కూడా నా అనుగ్రహంతోనే వాళ్ళు ఇయ్యాల. అయినా ఈ జనానికి వీళ్ళందరికీ అధిపతి నేనని తెలిలే. వాళ్ళకి మా దేవుడు గొప్ప అని ఎవరికి దేవుని వాళ్ళు పట్టుకుంటారు. దానికి క్షిప్రం హిమాంసే అంటారు. త్వరగా జారిపోయే ఫలితాలు దొరుకుతాయి వాళ్ళకి. నన్ను ఆశ్రయిస్తే శాశ్వతమైనది ఇస్తాను నేను, స్వరూపం ఇచ్చేస్తాను నేను. కాబట్టి పితృదేవతలు వచ్చిన పితృలోకాలకు పోతారు, దేవతాలోకాలకు పోతారు. నన్ను ఆశ్రయించిన నాకే చేరుకుంటాడు. మరి ఇప్పుడు యువత పొరపాటు ఎక్కడుంది? ఎందుకు కోరుకుంటున్నారు అంటే వీళ్ళు అల్పబుద్ధి. దానికే భగవంతుడు అవిధిపూర్వకంగా, అంటే అజ్ఞానంకు అంతటా పరమాత్మే ఉన్నాడు. పరమాత్ముడే ఈ దేవతలకు అందరికి కూడా అధిపతి. ఆయన కూడా ఏమైనా అనుగ్రహం వాళ్ళ ద్వారానే, పరమాత్మ ద్వారానే వీళ్ళ అనుగ్రహాలు పొంది ఇయ్యాల. ఇప్పుడు కలెక్టర్ మనకి ఏమైనా శాంక్షన్ చేయాలప్ప అంటే సెంట్రల్ గవర్నమెంటో లేదా రాష్ట్ర గవర్నమెంట్ మంత్రి నుంచి వచ్చిందే కదా మనకు శాంక్షన్ చేసేది. ఈయన స్వతంత్రంగా ఇస్తాడా? ఇచ్చేలేదు కదా. అట్లా మన దేవతలందరూ కూడా అంతే. అందుకే ఈ దేవతలు కూడా ఎప్పుడైతే ఈ దేవత విడిచిపెట్టి ఆ దేవత పోతామంటే ఆ దేవత కోపం అంట. బాగా గుర్తుపెట్టుకోండి, మీరేం పొరపాటు పడద్దండి. ఎందుకంటే ఇన్నాళ్ళు నాకు అంత ఇంత పూజ పునస్కారం చేస్తాండే, ఇడిచిపెట్టి అది బాగుండాలని అక్కడ పోయినాడంటే అప్పుడు వాళ్ళ మీద వీళ్ళకి ఎట్టయినా ఏమైనా చేయాలంటారంట. అట్లా కాకోకుండా పరమాత్మ నాకు కావాలన్న వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు నోరు మూసుకొని కూర్చుంటారంట. అంతే. ఎందుకు? వాళ్ళు పరమాత్మ స్వరూపంలో వాళ్ళే. పరమాత్మను పోగొట్టుకునే వాళ్ళకేం అధికారం ఉంది తీసేసేదానికి? ఈడ ఏదే ఉందన్నమాట. అందుకే ఈ స్వర్గలోకంలో ఇంద్రుడు కానీ వీళ్ళందరూ కూడా ఎవరైనా స్వర్గలోకానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకందరికీ ఆటంకాలు కలిగిస్తాయని భాగవతంలో వచ్చింది కదా. 100 అశ్వమేధాగాలు చేస్తే 99 చేసి ఇంకా పళ్ళే ఎట్లో 100 సేకోకుండా చేసేస్తారు. అట్లా సెంచరీ చేస్తే వాడిపోవాలి దీంట్కి. అది సెంచరీ చేసి అంటే నష్టమే కాదు. ఈయప్ప స్వర్గాధిపతి ఈయపోతాడు, అది దిగిపోవాల్సి వస్తుంది. దానికి కావాల్సింది ఇట్లా ఉంటుంది ఇది. అందుకే ఈ దేవునికి గిన్నాలు మొక్కేది, ఆ దేవునికి గిన్నాలు మొక్కేది విడిచిపెట్టండి, అంతా పరమాత్మకే ఇచ్చండి అంతా. ఎందుకంటే వీళ్ళు ఇయ్యాల్సినా కూడా ఆయన అనుకుంది భగవంతుడే చెప్తాడు, వాళ్ళ ద్వారానే నేను ఇస్తాను. ఎందుకంటే వీళ్ళని ఇడిచిపెట్టమంటే నన్ను ఇడిచిపెడతారు, వాళ్ళని ఇడిచిపెడతారు. కాబట్టి చేయని వాళ్ళ పని వాళ్ళు చేయని, వాళ్ళకి అల్పమైనటువంటి ఫలితాన్ని ఇస్తాంటాను. వాళ్ళు అవిధిపూర్వకంగా నన్ను పూజ చేస్తాంటారు. భగవద్గీతలో వస్తుంది, అది క్లియర్గా వస్తుంది అనమాట. ఎందుకు అనకూడదు? ఇలా ఇప్పుడు చెప్తాడు
మళ్ళీ మళ్ళీ రొద్దు మొదలెత్తుకుంటే ఉన్నాడని సరే. కాదు కాదు, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికం అంటే ఏం? దైవికం అంటే ఆ. దైవం అంటే ఏమి? దేవతలందరూ ఆ? మరి అయిపోయింది. ఇంక దేవతలను పూజిస్తే సరిపోతుంది. ఎట్లా పూజ? వాళ్ళు సత్యం కాదంటాను లేదా? వాళ్ళందరూ నాలో తోచే వాళ్ళే కానీ నేను సత్యము. అవునా? మరి నన్ను ఆశ్రయించాలి కానీ తోచే వాళ్ళని పట్టుకుంటే ఏముంటుంది? తోచేది వస్తుంది అంతే. ఇప్పుడు స్వప్నంలో ఉన్నంతసేపు స్వప్నంలో బాగా భోగాలనిపిస్తాం, మెలకు వచ్చింది, ఏమైంది దాని కథ? ఇప్పుడు పరమాత్మని ఆశ్రయించేది ఎట్లా అని అడుగుతున్నది. పరమాత్మ ఉండేదాని ఇంతే, ఇంకేమనద్దు నువ్వు. ఇంకేం మాట్లాడే పని లేదు, రెండో పనికి వస్తేనే లేదు. ఉండేది పరమాత్మ స్వరూపమే అంతే. నాదనేది నీకు తెలియదు, ఇంకా వద్దు, ఇడిచిపెట్టు. ఇంకా ఉండేది పరమాత్మ అన్నప్పుడు, ఉన్నాడు అన్నప్పుడు నేను కూడా ఉండాలంటే దాంట్లోనే ఉండాలా లేదా వేరే ఉండాలా? దాంట్లోనే ఉండాలి. అయితే ఇంక మనకి అంత బోధపడలే కాబట్టి మొట్టమొదట భగవంతుని శరణాగతి పొందండి అంటుంది శాస్త్రం. పరమాత్మకు శరణాగతి పొందండి. పరమాత్మకు శరణాగతి పొందితే ఆయన మిమ్మల్ని తీసుకుపోతాడు. మీరెందుకు అది తరలాడతారు అని. రైల్లో కూర్చున్నాక అదే పట్టుకుపోతుంది మిమ్మల్ని. రైల్లో కూర్చుంటే మీకు కావాలి మొదటి ఛాన్స్. అదే పరమాత్మ కంటే దేవతలు అందుబాటులో ఉండాలి అని. అందుకే చెప్తారు మాకు వెంటనే ఫలితాలు కలుగుతాయి అని అనుకుంటారు వీళ్ళు. ఇప్పుడు ఆ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి ఆడిపోతావా, ఈ ఎంఆర్ దగ్గర పోతే కార్డు ఇస్తాడు, కరెక్టే, కార్డు ఇస్తాడు, నీకే కదా మనం పోయేది. అయితే ఆ కార్డుకి దాని విలువ ఉంటుందా? లేకపోతే ఆడిపోయి ఆడుంటే ఈ కార్డులన్నీ కూడా ఆడే ఉంటాయా? అట్లా మానవులందరూ కూడా తాత్కాలికమైన సుఖాలు, తాత్కాలికమైన ఫలాలు పొందాలని చెప్పి ఈ విధంగా పోయినారు అని చెప్తాడు భగవంతుడు. చెప్తాడు ఈ మాట. వాళ్ళని తీసేయడు, ఎందుకంటే వాళ్ళకి ఎంత మతి ఉందో అంత గతి. మరి అదే మరి చేద్దాం. అందుకే నాకేం చెందా అంటే ఎవరు యజ్ఞం చేసినా కూడా ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చినావు అనుకో, యాడికి పోతుంది అది? మరి ఆడికే కదా పోయేది. ఇప్పుడన్నా అర్థమైనా? ఆటి నుంచే కదా మళ్ళీ శాంక్షన్ రావాల్సి ఉండేది. మన వ్యవహారాలు కూడా అంతే. కాబట్టి ఇట్లా ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ఇంక చిల్లర దేవాలని వాళ్ళని పట్టుకుంటే పని ఏముండదు, డైరెక్ట్ ఆయన్నే. ఎందుకంటే ఆయాసం రెండు చోట్ల ఒకటే, దేవుని పూజించేది ఈడ పూజించేది ఒకటే, పరమాత్మ ధ్యానించేది ఒకటే, రెండు ఒకటే ఆయాసంలో. అయితే ఫలితాలు చాలా డిఫరెన్స్. ఎందుకు మీరు ఈయనే సత్యం అని పట్టుకుంటారు చూడండి, పరమాత్మ నమ్ముకోలే మీరు, ఈ దేవుడే మాకు సత్యం అని నమ్ముకుంటారు చూడండి. మరి ఈయనకి ఎంత కెపాసిటీ ఉంటే అంత కెపాసిటీ ఇస్తాడు. ఎట్లా? ఆయన కూడా ఓహో వీళ్ళు కనీసం నాలో ఉండే ఒక భాగాన్ని అయినా కూడా వీళ్ళు నమ్ముకుంటారు కాబట్టి దానికి కావాల్సినంత నేను ఇస్తాను, అనుగ్రహం చేస్తానని ఆ దేవ ద్వారా మీకు ఇప్పిస్తాడంతే. అర్థమైనా ఇప్పుడు? అందుకే నన్నే ధ్యానించండి, మత్పరులు కాండి, నన్నే భక్త పూజించండి అని చెప్పేది. ఎందుకు చెప్పేది ఎట్లా? భగవద్గీతలో అంతా మత్కర్మ అది 9వ అధ్యాయం. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే నా పని, అందుకే మీరు ఇంకా అన్నిటికంటే సులభంగా చెప్తాను కదా, భగవంతుని పని చేస్తాడు అనండి. ఇప్పుడు ఏం నొప్పింది మీకు? ఐవారి పని అన్నా చేయండి, వ్యాపారం అన్నా చేయండి, ఉద్యోగం అన్నా చేయండి, ఏం పని, కూలి పని అన్నా పోండి, వంట పని అన్నా చేయండి. ఆయన చేపించేది నేను చేస్తాడనంటే మీకేం నొప్పినే అంటే ఆ భావం లేదు మనలో. ఎవరు చేస్తాడని నేను చేస్తాడను. ఒకవేళ బయటికి నువ్వు అన్నా కూడా లోపల ఆ భావాన్ని పెట్టుకుంటావా, అది ముఖ్యమైనది. బయటకు అనంటే పర్వాలేదు అంటుంది శాస్త్రము. అయితే లోన మళ్ళీ ఎట్లుండాలా, ఇదంతా ఆయన చేయిస్తాడని నీలో ఉండాలి. మనం ఎవరైనా వండుకొని ఎవరు చేస్తానంటే భగవంతుడు చేస్తానంటే నువ్వు చేస్తానంటే భగవంతుని చెప్తావు కదా అని అంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి తగ్గట్టు ఇంతే నేనే. అయితే నేను స్వతంత్రంగా చేసేకి నాకు అధికారం ఉందే, భగవంతుని అనుగ్రహం ద్వారా నేను చేస్తాను కాబట్టి నీలో ఉండాలి, లోన్ ఉండాలి. అది అట్లా వ్యవహారాన్ని పరమార్థాన్ని పొందిక చేసుకొని వెళ్ళిపోయేది నేర్చుకోవాలన్నమాట. వేరు చూడకూడదు. కాబట్టి ఆత్మయు జాగ్రత్త వేరువేరు కావు. ఆత్మయే ఈ అవస్థల ప్రపంచం కూడా తోచున్నది. కావున సన్మాత్రమైన ఆత్మయే జాగ్రత్త స్వప్నముల యందును మువ్విధములుగా సత్తలై తోచుతున్నది. 3 రకాలైనటువంటి సత్తా, వ్యావహారిక సత్తా, పారమార్థిక సత్తా, ప్రాతిభాషిక సత్తా తోస్తూ ఉంది. అందుకే ఆ పదమే తోచేది అనేది ఎక్కువ. ప్రతీతి అనేది కూడా తోపికే. ఎందుకే? సత్యంగా గుర్తిస్తే ప్రతీతి ఉండదు, సత్యంగా గుర్తించుకోకున్నప్పుడు ప్రతీతిలే కనపడేది. సాక్షి యొక్క నిజమైన ఉనికి పారమార్థిక సత్తా. అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది కాదు.
అవస్థలు మరియు అందరికి కనిపించే దృశ్యములు వ్యావహారికమైన ఉనికి, వ్యావహారిక సత్తా. ఎప్పుడెప్పుడైతే మీకు మెలకు వస్తే మెలకు ప్రపంచం సత్యంగా ఉంటుంది, స్వప్నం వస్తే స్వప్న ప్రపంచం సత్యంగా ఉంటుంది. అవస్థ యందు గోచరములకు కొన్ని మిథ్యా పదార్థములోనికి ప్రాతిభాషిక సత్తా. ఈ అవస్థల్లో కూడా మనకి మిథ్యగా కొన్ని కనపడతాయని చెప్తుంది కదా ఇంతకుముందు చెప్పినట్ల. ఇది తగరము, వెండి కనపడేది ఇట్లాంటివి ఉంటాయి చూడండి అవి. ఇవన్నీ సన్మాత్రమును పరిపూర్ణ స్వరూపమున అంతర్గతములు. ఆ సత్ అనే దాంట్లోనే ఇవన్నీ అంతర్గతం, కానీ వీటికి స్వతంత్రం లేదు. ఆ జ్ఞానాన్ని విడిస్తే ఇది వ్యావహారిక సత్తా అనేకి లేదు, ఇది పారమార్థిక సత్తా అనేకి లేదు. ఆ జ్ఞానంతోనే వస్తువుల యొక్క వ్యవహారం అంతా చెప్తాం. కాబట్టి అంతా దాంట్లోనే ఎంతసేపు అన్న తిప్పేయండి, దాంట్లోనే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నా సన్మానం లెస్సగా పరీక్షించి చూడ. అది ఇదే పరీక్ష చేసేది ముఖ్యమైన పాయింట్. ఈ పరీక్ష ఎట్లా చేయాలనుకున్నట్లయితే అనుభవంతో అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటే, బుద్ధితో కానీ మనసుతో కానీ ఈ అహంకారంతో కానీ చేయొద్దండి ఎప్పుడే కానీ. ఇప్పుడు మనం అదైనాం కదా అంటారు, మీరు అనుకుంటారు అదైనారని, అనుభవమై ఉండాలని కూడా మేము చెప్తాండామంటుంది శాస్త్రము. నీవు అనుకునేది కరెక్టే, నీవు అది కాదు ఇదైనా మేము చూపిస్తాడాం కదా. ఇప్పుడు దాని ప్రకారం చూడు ఏమి నొప్పింది నీకు. ఉనికి యందు ఏ అంశములు లేకున్నాను అంటే కేవలం ఉనికి ఉండే దాంట్లో దృశ్యాలు ఏం లేకున్నాను. దృష్టి భేదం చేత, అది ఎందుకు వ్యవహార దృష్టి చేత అంతే. పరమార్థ దృష్టితో ఏమీ లేవు, వ్యవహార దృష్టి చేత ప్రాతిపాదిక దృష్టి కనపడినాయి కదా. ఇది అనుభవాలు ఉండే మీకు. ఇప్పుడు వ్యవహారిక దృష్టి అనేది గుర్తుపట్టలేదు అనుకోండి, ప్రాతిభాషికమైనటువంటి దాంట్లో కనపడుతుండదు కదా. ఆడు ఒకటి ఉంటే మీరు ఒకటి అనుకుంటాడారా లేదా? ఎందుకైంది అట్లా? దృష్టి దోషము. యథార్థాన్ని గుర్తించనందువలన కనపడుతున్నాయి. భావన ఏం సంబంధం లేదు, దృష్టే. ఇప్పుడు నీకు కావాలంటే కనపడినప్పుడు భావన అనేది నీకు ఎప్పుడు వచ్చేది? భావనలు అవి వేదనల కిందకు వస్తాయి అవి. ఇప్పుడు దృష్టి అంటే నీకు కనపడుతుంది అంటావు కదా, కనపడాలంటే కన్నే చూస్తుండాల్సిందేనే కదా. ఉనికి యందు ఏ అంశం లేకున్నాను దృష్టి భేదం చేత అదే పరమార్థమే మనకు ఆత్మరూపమున పారమార్థిక సత్తగాను, అవస్థారూపమున వ్యవహారిక సత్తగాను, భ్రాంతి సిద్ధ పదార్థ రూపమున ప్రాతిభాషికతను 3 విధములుగా కనిపించున్నది. పరమాత్మలో ఏమీ లేవు. ఈ ఆత్మ అనేది కూడా ఇప్పుడు అదే దీంట్లో కూడా తీసుకొచ్చినట్టు చూడండి. దీంట్లోనే ఆత్మరూపంగా చూసినా నీ స్వరూపమే, ఆ ప్రాతిభాషికంగా చూసినా, పారమార్థికంగా చూసినా, వ్యావహారికంగా ఎట్లన్నా చూడండి అదే దెప్పలు, కానీ వేరే దాన్ని విడిచి వేరే చెప్పలేదు. కావున సత్త ఏకమనుటయే పరమార్థము. ఏకమన్నప్పుడు దాన్ని కొట్లాడతారు. ఏకమంటే 3 అని వచ్చినాయి కదా, మళ్ళీ ఏకమని అడుగుతాడారు అని అడిగేది వస్తుంది. దానికి కూడా మళ్ళీ మాట్లాడతారు. ఇది ఇతర సత్తలు దాని ఆకార విశేషములు. మిగతా దానిలో అన్నీ కూడా దాని ఆకార విశేషం. ఇప్పుడు అదే లడ్డు తీగ ఉంది, మైసూర్ పాకు తీగ ఉంది, అన్నీ ఉన్నాయి. తీపి యొక్క విశేషాలే కదా ఇవన్నీ, పక్కన ఉండేటివన్నీ. తీపి అనేది ఒకటే కదా. ఆ విధంగా అంతే. అట్లా మనకి యుక్తి ఉపాయం దీన్ని అర్థం చేసుకోవాలంటే ఎట్లా అంటే అన్ని రకాల తీపులు చెప్తా అంటాం కదా. ఎన్ని రకాల తీపులు ఉండే సృష్టిలో అంటే ఏం చెప్తారు? చెప్పాక చెప్తుందే. ఒకటి అంటే మేము ఇవన్నీ లిస్ట్ అంతా ఇస్తాము అప్పుడు. తీపి విశేషణాలు అవన్నీ, తీపికి విశేషణాలు. లడ్డు అనేది ఒక విశేషణం, మైసూర్ అన్ని విశేషణాలు అవన్నీ. తీపి మాత్రం సత్యం. దాన్ని విడిచి నీ లడ్డు లేదు, నీ కథ లేదు. తీగ ఉండాలని అంటే ఈ తీపి ఉంటేనే ఆ లడ్డు తీగ ఉండేది, లేదా మధురంగా ఉందనాల్సిందేది. అది విడిచిపెడితే ఇవి అవి కూడా ఉండేదానికి లేదు అనేది తెలిసిపోతుంది అనమాట. జాగ్రత్త తర్కమునకు విరుద్ధముగా ఉన్నను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అండి. ఈ జాగ్రత్త దృష్టి చేత మనం విచారం చేసేటప్పుడు వ్యతిరేకంగానే కనపడేది. ఎందుకంటే ఉండేది కనపడాలన్నప్పుడు పరమార్థం ఉందంటారు కదా, కంటికి కనపడలేదు కదా. విరుద్ధమే ఇదంతా. విరుద్ధముగా ఉన్నను అనుభవమునకు అన్వయమైన దాన్ని అంగీకరింపవలేను. నీకు అనుభవం ఉందే లేదా? కాని రాలేదన్నావు, కరెక్టే, దానికేం ఒప్పుకుంటాం లే. కాని రాలేదు అన్నారు. అనుభవం ఉందా లేదా నీకు? నీవే ఇప్పుడు నేననేవాడే జాగ్రత్తలో, నేననేవాడు స్వప్నంలో. నువ్వు ఎట్లుండవు అంటే ఏం చెప్తావు చెప్పు? ఇట్లే ఉంటివే, ఏదేదో ఉంటివే. నిద్రలో
మరి ఇప్పుడు నువ్వు లేనేలేవంటే తర్కానికి విరుద్ధమే, ఇది జాగ్రత్త తర్కానికి విరుద్ధమే. అయితే అనుభవం ఎట్లుండదు? ఆ అనుభవం అనేది జాగ్రత్తలో ఉండే నేను అనేది ఇటువంటిది అనేది ఆ అనుభవానికి తెలుసు. ఈ జాగ్రత్తలో ఉండేవాడు స్వప్నంలో లేదనేది దానికి తెలుసు. నిద్రలో వీళ్ళిద్దరు లేదనేది తెలుసు, అనుభవానికి తెలుసు కదా. దాంట్లో ఏమైనా మార్పు జరుగుతుందే? అది ఈ తర్కానికి ఇక్కడంతా ఎదురు కనబడినా కూడా మీ స్వరూపానికి మీ అనుభవానికి ఏమైనా ఎదురుందే? అది ఆ పాయింట్ ఇప్పుడు చెప్తాడు. ఇప్పుడు మరి ఒక ప్రశ్నకు అవకాశం కలదు. ఒకే ఉనికి అనేది ఒకటి ఉందంటున్నారు. నిద్ర యందు స్వస్వరూపమునందుండియే జాగ్రత్త స్వప్నంలో ఎందు మరి ఒక రూపం ధరించునంట వ్యాహత తనకు తానే విరుద్ధం కాదా? ఉండేది ఒకటి అంటున్నారు, నిద్రలో ఒకటే ఉన్నాడు, పర్వాలేదు ఒప్పుకుంటాం. అది స్వప్నంలోకి జాగ్రత్తలోకి వచ్చేసరికి రకరకాల ఉనికిలు ఉన్నాయి కదా ఇవన్నీ. మరి ఒకటి అనేదానికి ఇది అంటే వాడు చెప్తాడు నాకు నేలకు లేదని అంటే ఎవడోడు వచ్చి నవ్వుతాడు. ఎవరేమే నాకు నేలకు లేదంటే తప్పు మరి చూడప్పట్ల తన వ్యాఖ్యత అంటే అది అట్లాంటి పదాలు వస్తాయి. తనకి తానే విరుద్ధం. నాకు తల్లే లేదు, నేను తల్లికే పుట్టలేదని అంటాడు ఎవడోడు. అట్లా ఇట్లాంటి గొడ్రాలు కొడుకు అనేవాడిని ఇట్లాంటివన్నీ ఉదాహరణలు చెప్తుంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. అలా మనం ఇంతవరకు నిద్ర ఎందుగలదని భావించిన సన్మాత్రమునకు, నిద్రలో కేవలం ఆత్మ ఉందని చెప్పినాము, జాగ్రత్త స్వప్నం ఎందుగల సద్రూపమునకు ఇంతటి వ్యత్యాసం గలదా? కాదు, ఇప్పుడు ఇంతటి వ్యత్యాసం కలదా అని ఏ మాటలతో మాట్లాడుతున్నాం మనము? అనుభవంతో మాట్లాడుతున్నామా, ఇది బుద్ధితో మాట్లాడుతున్నామా? అది అది గుర్తుపెట్టుకో చూడండి. ఈ ప్రశ్నలు వేసేటప్పటికి ఏంటికి వచ్చిందంటే అనుభవానికి ఏం సంబంధం లేదు, వ్యాధి సంబంధం లేదు. ఇప్పుడు వీడు మాట్లాడుతాండే దానికి. గాఢ నిద్రేందలి ఉనికి ఒకే విధముగా ఉన్నది, అది నిర్విశేషము, దాంట్లో ఏ విశేషాలు లేవు. దాని యందు నానాత్వం కానీ భేదము కానీ సామాన్య విశేషము కానీ ధర్మధర్మిభావం కానీ క్రియ కానీ విషయభావం కానీ లేనే లేదు. జాగ్రత్త ప్రపంచమునందు ఈ సకలము కలదు. దీంట్లో పైన చెప్పిండేటంతా లిస్ట్ అంతా కూడా దీంట్లో ఉన్నాయి. ఈ జాగ్రత్త దృశ్యరాశి అంతయు చిత్ర విచిత్రంగా తోచుచు ఎడతెగక మార్పు నందుచు, ఇప్పుడున్నట్లు చెప్పకుండానే ఎడతెరక్క అంటే క్షణానికి మారుతానే ఉంది. మనమేం అట్లే ఉందని అంటాం కానీ అట్లే ఉండలేదు. ఈ దేవాలయం మేము చూసినప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి ఇట్లే ఉందంటే ఎన్ని అవసరం పడిందో. ఇది మార్పులు ఉంటాయి, దానికి తెలిసేలేదు. కొత్త కొత్త రూపం దాల్చుతూ కార్యకారణ భావంతో కూడి పుట్టిగిట్టు దృశ్యముల రంగస్థలి అయి ఉన్నది. దాంట్లో బంగారు కారణము, ఆభరణాల కార్యము, మన్ను కారణము, కుండలు మన్ను కార్యము, ఇట్లా రకరకాలైనటువంటి రంగస్థలి. స్టేజ్ అంటే ఒక నాటకంలో ఎట్లయితే అన్నీ వచ్చిపోతుంటారు చూడండి, అన్నీ అట్లుంది కదా ఇది. కావున అదే పరమార్థము తన యందు ఏ విశేషం కూడా లేక వివిధ విశేషయుక్తమై కూడా ఉండగలుగుతాను విశ్వసించుట ఎట్లు మేము దీన్ని నమ్మాలప్ప? ఒక తూరు అది ఏమీ లేకుండా ఉంటుంది, ఒక తూరు ఇదంతా ఇట్లా కలిసి ఉంటుందంటే ఎట్లా మేము నమ్మేది? ఒకటి అట్లా ఉండేకి సాధ్యమా? మనస్సుకు లేదు పాపం, అది అట్లా యోగ్యతలు లేవు మనస్సుకి. ఎంతసేపు ఉన్నా మనస్సుకు కానీ బుద్ధికి కానీ ఏముండాలంటే భేదం ఉండే తీరాలి, దీనికి సంబంధాలు ఉండే తీరాల, దేశకాలాలు ఉండే తీరాలి దీనికి. ఇవి ఉంటేనే దీనిలో ఉనికి. ఎందుకంటే దేశం కాలం లేకపోతే ఇవి ఆడున్నాయి. ఇవి ఈ దీంట్లో జరిగేదాన్ని దానికి కూడా దేశకాలానికి అతీతమైన దానికి కూడా అన్వయం చేసే పోతాయి ఇవి. అది యుక్తి విరుద్ధం కాదా అంటే మన అనుభవానికి విరుద్ధమే కదా. అవస్థాత్రయ విచారం యొక్క అసాధారణ ధర్మములను విస్మరించిన వారికి మాత్రం ఈ విధముగా సంశయం కలుగును. కాబట్టి అవస్థాత్రయంలో చెప్పిండేటువంటి ఆ అవస్థా వైశాల్యము, యా ప్రపంచము దానికే కట్టుబడుతుంది అనేది. తర్వాత ఈ ఆత్మయే ఈ విధంగా తోస్తాండది, ఆత్మయే వేద దృష్టి చేత లేదా జాగ్రత్త దృష్టి ఈ విధంగా తోస్తాను. ఇవన్నీ జ్ఞప్తికి పెట్టుకోండాలి ఇప్పుడు మీరు. ఇవన్నీ పెట్టుకుంటే దీని అర్థం పోతుంది. విస్మరించిన అంటే మర్చిపోతే ఈ అనుమానాలే, విస్మరించిన వారికి అనుమానం. ఎందుకనా పరమార్థము ప్రతి అవస్థ ఎందును పూర్ణంగా ప్రతీతమై ఉన్నదనియు ఇంతకుముందు తెలుసుకుంటాము. జాగ్రత్త అవస్థలోనూ పూర్ణంగానే ఉంటుంది, స్వప్నంలోనూ పూర్ణంగానే ఉంటుంది, నిద్రలో కూడా పూర్ణం ఉందనియు. కావున 3 అవస్థలు పరస్పరం పరమార్థ దృష్టిచే సమానంగానున్నవని గ్రహించిన ఎడలా
హెచ్చుతగ్గులు ఏటి నుంచి వస్తాయి? ఇప్పుడు నిద్ర ఉంది, నిద్రపోతానే మీకు ప్రపంచం కనపడుతుంది కదా, అంతవరకు ఆ ప్రపంచంలో కనపడేటివన్నీ యాడుండే అని చెప్పండి, మీరు చూస్తాం పోయినట్లన్నా కానీ. పక్కన ఏడన్నా ఉండి మేలుకుంటానే కనపడతాడాయా? అట్లా చెప్పేది అట్లుంటే చూడండి, అప్పటికి నిద్ర అనేది మెలకు అనేది పక్కపక్కలో ఉండాల. దీంట్లో నిర్విశేషంగా ఉండదు, దీంట్లో సశేషంగా ఉండదని. అట్లా ఏడైనా ఉండాయా మీకు? ఒకటి ఉన్నప్పుడు రెండోది లేదు. మరి ఏటికి పోయేది? దీన్ని చూసేటప్పుడు అదే ఆటికి పోయింది, దాన్ని చూసేటప్పుడు ఇది ఆటికి పోయింది. కాబట్టి అవస్థ ఎప్పుడు వచ్చినా కూడా పూర్ణంగానే ఉంటుంది, పరమాత్మనే ప్రతీతి అవుతుంది అనేది జ్ఞప్తి పెట్టుకోండి. అలా సుషుప్తి అందలి సన్మాత్రము జాగ్రత్త స్వప్నముల ఉనికి ఉన్నదని తీర్మానమగును. కాబట్టి నీవు ఆ సుషుప్తిలో ఏ సన్మాత్రం ఉందో దాని నుంచే జాగ్రత్త పుట్టింది. దాని నుంచి పుట్టిందే స్వప్నం, పుట్టింది దాని నుంచి స్వతంత్రంగా పుట్టిందే. కాబట్టి అప్పుడు మళ్ళీ దానిలో ఉనికి అది సుషుప్తి ఉనికే. ఏదైతే నిర్విశేషంగా ఉందంట అంటారో ఆ నిర్విశేషంలో నుంచి ఈ విశేషాలన్నీ వచ్చినాయి కాదా? చెప్పండి, చూస్తాం. అట్లా అనుమానం వస్తే అడుగు, పర్వాలేదు. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉందబ్బా, దాంట్లో నుంచి అది ఏదైనా వచ్చిందంటే అవి ఎన్నెన్న రకాలు రానిలేండి, దాంట్లో నుంచి ఉండేటివి అటు బయటకు వచ్చినాయా లేకపోతే వేరే వేరేటి వస్తాయా? దాంట్లో నుంచే. అవేం పక్కన ఏడ లేవు. ఆ అవస్థ ఉన్నప్పుడు మిగతా మెలకు కానీ స్వప్నం కానీ ఏడన్నా ఉన్నా నిద్ర వస్తున్నప్పుడు లేవు. మరి మెలకు వచ్చిందంటేనే ఏడు నుంచి వచ్చినాయి రావాలి, అవి ఆ సుషుప్తి నుంచే రావాలా. స్వప్నానికి పోవాలంటే ఆ సుషుప్తి నుంచే పోవాల్సి ఉంటుంది అనమాట. ఇది మేము ఇదే చేసినాం తీర్మానం. 25 క్యాసెట్ అనేది మా దాంట్లో ఉంది, అదే క్యాసెట్లో ఉందన్నమాట. ఇది భగవత్పాస్ అని చెప్పిండి, అది ఆ క్యాసెట్లు కూడా గుర్తుపెట్టుకున్నాను. దాన్ని వింటే సులభంగా ఇది అంటుంది అనమాట. అట్లా ఈ విచారక్రమమునకు మనము సాక్ష్యానుభవనే ఆధారముగా అవలంబించున్నాము. అదే ఇప్పుడు నువ్వు చెప్తాండేది సాక్ష్యానుభవం, బుద్ధి అనుభవమా? చిత్ర విచిత్రంగా వస్తాండి అది, ఆ నిర్విశేషంగా ఉండదనేది బుద్ధి విషయమా అనుభవ విషయమా? బుద్ధి. కాబట్టి డిఫరెన్స్. సాక్ష్యానుభవంలో అవన్నీ సంబంధం లేదు, ఎందుకంటే ఉండే సాక్ష్యాడ చిత్ర విచిత్రంగా ఉన్నప్పుడు ఆయనే ఉంటాడు, నిర్విశేషంగా ఉన్నప్పుడు కూడా ఆ స్వరూపమే ఉంటుంది. కాబట్టి ఆయనకి ఎందుకు వస్తాయి ఇవన్నీ అనుమానాలు? ఈ అనుభవం నాకు బాధకమైన మరి ఒక అనుభవం లేదు. దీన్ని పోగొట్టేదానికి, సాక్ష్య అనుభవాన్ని పోగొట్టేదానికి మీరు ఏమన్నా ఇంకొక అనుభవం తెచ్చే చూడండి. మీ జాగ్రత్త అనుభవాన్ని పోగొట్టాక మేము సాక్ష్య అనుభవాన్ని, ఇది స్వప్నానుభవాన్ని చూపిస్తాం. ఈ రెండింటినీ పోగొట్టాక నిద్రానుభవాన్ని చూపిస్తాం. నిద్రానుభవాన్ని పోగొట్టాక ఏమన్నా చూపిస్తారు చూడండి మీరు చేతనైతే. ఎట్లా? ఇవి రెండు లేవని మొదటి తీర్మానం అయిపోయింది. ఇంకా మళ్ళీ దాన్ని అట్లు లేకుండా చేస్తాడు. ఉండే మాట్లాడినట్టు ఉంటుంది అనమాట. అంతే, మరి అనలేదు. పూర్ణానుభవ ఆధారంపై తత్వ నిర్ణయ రూప భవనమును స్థాపించుటయే అవస్థాతల ప్రక్రియ ముఖ్య లక్షణం. చూడండి, మన ఇండ్లుని కట్టాలంటే ఎట్లయితే గుణాలు భద్రంగా ఉండాలంటారో అట్లా మన స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఈ అవస్థాతర ప్రక్రియ పూర్ణానుభవం ఆధారంతో దానికి సులభంగా తెలుస్తుంది అని దీన్ని చెప్పేది. అంతే, మిగతా కూడా చెప్పచ్చు. పంచకోశ ప్రక్రియ అని, సామాన్య విశేష అవన్నీ ఎంత చెప్పినా నీ అనుభవానికి ఏం రావు అవి. తూరి నాకు అనుమానం వచ్చింది అడుగుదాం అనుకుంటే అపోతే నాకు స్ఫురణ కాలేదు. ఒక నేను ఇదే అని చెప్తే కాదు అని చెప్పినారు ఒక స్వామి. అడుగుదాం అనుకుంటే కానీ నాకు అపోతే స్ఫురించలేదు. అడిగింటే చెప్తాండే. దీన్ని అడిగి నేనే పరమాత్మ అనేది నాకు కావాలప్ప. యా ప్రక్రియలో ఉన్నా కానీ అట్లా అనుభవానికి సులభంగా వచ్చేది అట్లా ఉంటే చూపిమనేవి. ఎందుకంటే అవే సులభంగా ఉంటే యమధర్మరాజు నచికేతనికి ఇదే చెప్పినాడు, అవస్థాత్రయం. ఆ ప్రజాపతి ఇంద్రునికి విరోచనకి ఇదే చెప్పినాడు. యాజ్ఞవల్కుడు జనక మహారాజుకి ఇవే చెప్పినారు. మరి ఎందుకు చెప్పాలి వాళ్ళు అవన్నీ? మిగతా ప్రక్రియలు ఎందుకు చెప్పకూడదు వాళ్ళకి? ఉన్నాయి. కేనోపనిషత్తు ఉంది, అన్నీ ఉపనిషత్తులు ఎన్ని ఉన్నా కూడా ఈ ప్రక్రియను ఉపయోగించే మేము చెప్తారు లాస్ట్కి. మళ్ళీ ఎప్పుడైనా చెప్పాల్సి వస్తేనేమో ప్రక్రియ ఇదే రావాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే దేహాన్ని తీసేయాలంటే ఏది తీసేసేకి రాదు. మీకు
అవస్థలు అయితేనే ఈ జాగ్రత్తలో ఉండే దేహము స్వప్నంలో లేదు అనేది సులభంగా నీకు బోధపడేది ఈడే. ఈ రెండు దేహాలు కూడా నిద్ర లేవు అనేది బోధపడేది కూడా నీకు ఈడే బోధపడుతుంది. అది ఎట్లా బోధపడుతుంది? అనుభవం ద్వారా బోధపడుతుంది. మీరేమనుకుంటున్నారు? బుద్ధితోనూ మనసుతో మీరు అనుకుంటున్నారు కాదు, అనుభవంతోనే బోధపడుతుంది. అనుభవంతో బోధపడిన ఆ అనుభవాన్ని వదిలేసి దేహేంద్ర మనసుకి ఆపాదించుకుంటాడు. ఎట్లయితే నీళ్ళు కాలుతాయి, ఇనుము కాలుతుంది అన్నప్పుడు దాంట్లో ఉండే అగ్గి కాలుతానే నీటికి ఇనుముకి ఎట్లా కల్పిస్తాడమో అట్లా ఆ సాక్షి అనుభవాన్ని ఈ ప్రమాతృకి లేదా ఈ జీవుని కల్పించుకొని మాట్లాడుతాం మనం అంతే. ఒకే తత్వం నిర్వికారముగాను సవికారముగాను ఉన్నట వ్యాకరణం చెప్పుట జాగ్రత్త దృష్టిచే మనం ఏర్పరచుకున్న తర్కము. ఎందుకంటే ఒకటి నిర్విశేషంగా ఉండి మళ్ళా కాని రావాలంటే జాగ్రత్తలో ఇవి సరిపోతాయి. జాగ్రత్తలో మాత్రమే, మళ్ళీ ఇంకో దానికి లేదు దీంట్లో అట్లా. అయితే మనం చేస్తానేది సార్వత్రిక పూర్ణానుభవం తీసుకుంటున్నాం కాబట్టి దానికి అదేం అడ్డం రాదనమాట. కానీ అనుభవ దృష్టిచే చూడ సుషుప్తి అందు ఏ విశేషమును లేనిట్టి శుద్ధ చెత్త జాగ్రత్తను సవిశేషముగాను సవికారముగాను మారినట్టు తోచున్నది కదా. నీకు కాని రాకపోయింది, దాని కారణం నీకేం తెలియదు, అయినా మారినట్లు నీ అనుభవంలో ఉందే లేదా తోచున్నది. కావున అనువిరుద్ధముగా తర్కించుటను త్యజించి అనుభవం కంటేను తర్కమునకే అగ్రస్థానం వసినలా ఎదుట కూర్చొని ఉన్న మనిషిని చూసినప్పటికీ తర్కం చూసి, తర్కం అంటే ఇప్పుడు చెప్తాడు చూడండి ఎట్లుంటాడు. ఇతడు ఇచ్చట కూర్చొనలేదు, ఎదురునే కూర్చున్నాడు. తర్కం ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్కాలు ఏడని మాట్లాడితే ఎట్లా మాట్లాడాలనేది ఇప్పుడు అంటాడు. ఎందుకనా ఇతడు మనుష్యుడు, ఈ కూర్చోండేది మనుష్యుడు. మిగిలిన మనుషులు ఎవరు ఇట కూర్చోలేదంటే స్పష్టము. ఈ మనిషి కాబట్టి కూర్చున్నాడు ఈడ, మిగతా మనుషులు ఎవరు కూర్చోలేదు కదా ఈడ. మనిషి అయితే కూర్చోవాలని ఉంది కదా, మిగతా ఎవరు కూర్చోలేదు కదా, మరి వాళ్ళంతా మనుషులు కదా. తర్కము అనుభవం ఎట్లుంది? మనిషి అయినా నీ ఎదురుగానే కూర్చున్నాడు, దాన్ని ఒప్పుకోవాలి నువ్వు. అది ఒప్పుకోకుండా తర్కాన్ని తీసుకొని వచ్చకపోతే, ఎందుకంటే ఈ తర్కం అనేది ఎప్పుడు కూడా తర్కాలు ప్రమాణాలు ఎప్పుడు వస్తాయంటే తప్పు వ్యవహారంలో వస్తాయి. ఇవి తర్కాలు ప్రమాణాలు వ్యవహారం అంటే మనం ఇప్పుడు ఉండామే దీనికి తర్కాలు ప్రమాణాలు ఉండాల్సిందే దీనికంతా. అయితే మీ వ్యవహారానికి వేదాంతానికి తర్కం అవసరం లేదా అంటే అనుభవానికి తర్కం మేము చెప్తామంటారు వీళ్ళు. మీరు అనుభవానికి తర్కం చెప్పలేరు. మీరు శుద్ధ అది యా తర్కం అంటారు దాన్ని, కొన్ని శుష్క తర్కం అంటారు దీన్ని, అట్లాంటి చెప్తారు మీరు. ఎందుకనా ఇతడు మనుష్యుడు, మిగిలిన మనుషులు ఎవరు ఇటు కూర్చోలేదని స్పష్టము. ఇతడును మనుష్యుడు అగుట వలన ఇచ్చట కూర్చున్నాడని చెప్పుటెట్లు? వాళ్ళందరూ కూర్చోలేక తిల్లాడుతుంటారు కదా. ఈ కూర్చున్నాడు ఈ మనిషి అని ఎట్లా అంటారు? మనిషి అని తిల్లాడుతుంటారు. ఏ కూర్చున్నాడంటే మేము ఎట్లా ఒప్పుకుంటాము? ఎంత వ్యతిరేకం ఉండదు దీనికి అని తర్కింపవలసి ఉండును. ఇట్టి తర్కమును మనం ఎవరు అంగీకరింపము. కాన అనువిరుద్ధమైన తర్కమును నిరసింపవలనే కానీ అనుభవానికి వ్యతిరేకమైన దాన్ని తీసేసుకోవాలంతే. తర్క విరుద్ధమని భావించి అనుభవం తృణీకరింపకూడదు. తర్కాన్ని పొందలేదప్ప ఇది, దీని నుంచి విడిచిపెడదామండి. అదే చెప్తు కదా, ఉంటే కాని రావాలా లేకుంటే కాని రాదు అన్నప్పుడు తర్కం వచ్చింది ఆడ. కాని రాలేదు కాబట్టి పరమాత్మ లేడందాం. ఏం నొప్పిపోయింది ఇప్పుడు? ఏమైంది దీని అట్లా. కాన ఇంతకుముందు తెలిపిన తర్కము జాగ్రత్తనకు మాత్రం అన్వయించడాన్ని గ్రహింపవలేను. కాబట్టి ఈ తర్కాలు జాగ్రత్తలో ఉన్నప్పుడు జాగ్రత్త వ్యవహారానికి అన్వయించాలి, కానీ పరమార్థానికి తీసుకొని వచ్చి మనం అన్వయించకూడదు. ఈ రీతిగానే ఏ వస్తువునే కానీ తాను చెడకుండా అటులే ఉండి వేర్వేరు వస్తువులుగా పరిణమించుటయు ప్రపంచమును గోచరింపదు. ఏ వస్తువు కానీ ప్రపంచంలో మారే వేరువేరు కనపడుతుంది. అయితే పరమాత్మ స్వరూపం అట్లా మారుకోకుండా తానుగానే ఉండి తోస్తుంది. ఇదొకటి. ఎట్లా అంటే ప్రపంచం గోచరింపదు. మృత్తిక ఘటముగా మారుటకు, బీజం వృక్షముగా మారుటకు, విత్తనము చెట్టు అయ్యేదానికి, మన్ను కుండ అయ్యేదానికి వాని ఎందు ఎన్నో అవయవములు మార్పు నొందవలసి ఉండును. అంటే రకరకాలు కనపడతాయి. దాంట్లో విత్తనంలో బుడం కానొస్తుంది, ఏర్లు కానొస్తాయి, ఇవన్నీ కానొస్తాయి అంటే చూడండి. ఆ విధంగా మట్టిలో కూడా ఆ కుండ అంటే గుండ్రంగా ఉంటుంది,
పైన పైన కడుపు దాని కడుపు ఉంటుంది, కంఠం ఉంటుందని ఇట్లాంటివి కనిపిస్తాయి, మార్పులు అన్నీ ఉంటాయన్నమాట. అది జాగ్రత్తలు గల వస్తువులకు అన్వయమగు ఒకనొక నియమము. అదే కనపడ్డా దానికేమి డిఫరెన్స్ కనపడుతుంది. ఇది ఆ నియమం ఉంటేనే దానికి వ్యవహారం ఉంటుంది. గాఢ నిద్ర ఎందు సన్మాత్రమైన ఆత్మ తాను చెడకుండా మెలకు ఎందును స్వప్నబంధును వివిధ దృశ్యములతో కూడిన ప్రపంచమై తోచుంటా మన అనుమతి కలదు కదా. ఏ సాక్షి అయితే ఉన్నాడో ఇప్పుడు కూడా ఉండాలని మనం ఇంతకుముందు చెప్పినాం కదా. నీవు ఇప్పుడు నేను దేహంగా ఉన్నాను వీళ్ళందరూ కనపడతారంటే కూడా నీ స్వరూపం ఏమన్నా పోయిందే చెప్పినావు కదా. మరి ఇట్లా అనుభవం నీలో తానుగా ఉండి మారేదాన్నంతా చూసినప్పుడు అనుభవాన్ని తీసుకుంటావా తర్కాన్ని తీసుకుంటారా? మీరు ఈడ అనుభవాన్నే తీసుకోవాలా. కాబట్టి వస్తువు తాను స్వస్వరూపం నుండి చెడకుండా మరి ఒక వస్తువుగా మార్పు నందని తర్కము సన్మాత్రమైన ఆత్మకు అన్వయింపదు. దేశకాలంలో ఉండేదానికి ఇది అన్వయం అవుతుంది. దేశకాలాలకు అతీతమైన దాంట్లో అదొకటే గుర్తుపెట్టుకోండి బాగా. పరమాత్మ స్వరూపం దేశకాలాలకు అతీతమైండేది, కార్యకారణాలకు అతీతమైండేది, ధర్మాధర్మాలకు అతీతమైండేది అది. కాబట్టి మీ ధర్మాలు కానీ మీ కార్యకారణాలు కానీ దేశకాలాలు కానీ ఆడు ఉపయోగించే అవసరం లేదు. ఇవి వ్యవహారంలో ఇవన్నీ ఉంటాయి. దేశకాలాలు ఉంటాయి, ధర్మాధర్మాలు ఉంటాయి, కార్యకారణ భావాలు ఉంటాయి, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. దీన్ని దానికి తీసుకుపోతండి. నిర్విశేషమైన ఏకమైన సత్తే అనేకత్వమునందుట ధర్మ అధర్మభావం దాల్చుట భేద సహితమగుట విజ్ఞాన స్వరూపమగుట జడ స్వరూపమగుట మున్నగు విధములు మన అనుభవం గోచరించుట వలన సమంజసములను గ్రహింపవలేను. మెలకు వస్తే ఇవన్నీ కనపడుతుంటాయి, నిద్రపోతే ఇవన్నీ కూడా లేకుండా పోతుంటాయి. అనుభవంలో ఉండేదాన్ని ఎందుకు తీసేస్తావు? అట్లా తీసేయకూడదు. కావున తర్కమును అనుభవానికి పొందుపరుచుకున్న వల్లనే కానీ తర్కాన్ని అనుభవానికి పొందుపరుచుకోవాలి కానీ తర్క బలంచే అనుభవం తృణీకరించడానికి ప్రయత్నింపకూడదు. ఉదాహరణ ఎట్లుంటుందప్ప అంటే నీకు ఎవరైనా ఒక షర్ట్ తీసుకొచ్చి ఇచ్చినారనుకోండి, ఆ షర్ట్ తీసుకొని వచ్చి చూడప్పా ఈ షర్ట్కి నీ దేహాన్ని సర్చ్ చేసుకో అంటే ఎట్లా చేసుకుంటావు? శరీరానికి తగినట్లు అంగీ షర్ట్ ఉండాలి కానీ ఆ షర్ట్ తగినట్లు అంగీలు ఉంటాయా? అక్కడ అట్లుంటుంది చూడండి. అనుభవం తర్కం అంటే విరుద్ధంగా ఉండాలంటే అట్లుంటుంది అనమాట. పొందించుకునే దానికి ఎవడో తీసుకొచ్చి ఇచ్చినాడు అనుకో, చూడప్పా ఈ అంగి ఇస్తాను దీనికి తగినట్లు నీ దేహాన్ని సర్దుకో, సాధ్యమవుతుంది అది? కాదు. అందుకే అనుభవం తర్కాన్ని తృణీకరించొద్దండి. దీన్ని శుష్రతర్కం చే విచారం వచ్చిన ఎడల ఏం నష్టము? తత్వజ్ఞానం కలగజాలదనియు అది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే పనికిరాని ప్రశ్నలు వేస్తే అతనికి తత్వం తెలిసేది కాదు, దాని జోలికి కూడా పోయి కాకుండా అదోగతి అవుతాడనమాట. అది నిలుకలేని తగిననియు బ్రహ్మసూత్రమున వచింపబడెను. బ్రహ్మసూత్రాలు చెప్పినారు. అందుకే ఎవడైనా తర్కాలకు కూర్చున్నాడు అంటే వాడు పనికిరానోడు అని. అయితే మరి మీ వేదాంతానికి మాత్రమే మిగతా వాళ్ళందరికీ తర్కం వద్దంటారు, మీ దానికో అంటే మా దానికి ఉంది అనుభవం తర్కం. కాబట్టే వాడెవడు జనకుని ఆస్థానంలో విదగ్ధ శాకల్యుడు అనేవాడు పెద్ద పండితుడు. వాడు విదగ్ధ శాకల్యుడు అనేవాడు, వాడిని మించినటువంటి వాడు ఇంకెవడు లేడు శాస్త్రంలో. దానికి విదగ్ధ అని వాని పేరు ఇచ్చినది కూడా టైటిల్ అది. కాబట్టి వాడు ఈ యాజ్ఞవల్కుడు చెప్పేదాన్నింటికి ఎదురు మాట్లాడుతుంటాడు. 100 శాస్త్రాన్ని ఉపయోగిస్తాడు అన్నవాడు తర్కాన్ని. లాస్ట్కి ఆయన ఒక మాట చెప్తాడు, అరే నీ తర్కాన్ని పక్కన పెట్టు, నీవు ఎప్పుడైతే నేను చెప్పిన దానికి నువ్వు సమాధానం అన్న చెప్పాలనుకుంటావు, లేదా నువ్వు ఏమన్నా ప్రశ్నలు అడగండి, మీరు అందరూ అడగండి, నేను చెప్తాను అని చెప్తే ఆ గార్గ్యన్యాయం కూడా చెప్తుంది వీనికి. ఆయనతో కొట్లాడదబ్బా, ఆయన బుద్ధిమంతుడు, మేము అప్పుడే ప్రశ్నలు వేసి చూసినాము, ఆయన అన్నిటికీ సమాధానం చెప్పినాడు, మనం నోరు మూసుకొని పోవాలంటాడు. వీడు లేదని ఎదురు మాట్లాడతాడు. అప్పుడు చెప్తాడు, అట్లా వ్యతిరేకంగా ఎదురు మాట్లాడినావంటే నీ తల కింద పడిపోతుంది అని చెప్తాడు అనమాట. ఒకటమంటే అట్లా ఎదురు మాట్లాడితేనే వాడు కింద పడి తల వేసి చచ్చాడు. వాడు చచ్చినాక సరే శవ సంస్కారాలన్నీ కూడా జరుపుతారు వాళ్ళాడ. జరిపి ఆ ఎముకల్ని వాళ్ళ ఇంటికి పంపింటారు. అప్పుడు దొంగలు వచ్చి ఈ జనక మహారాజు ఆస్థానంలో ఏందో జరిగింది కార్యక్రమం, అన్ని మోసి అన్ని పంపిస్తాడారు అనుకొని ఆ దొంగలు వచ్చి పట్టుకుంటారు. పట్టుకుంటే ఉప్తే ఎముకలు ఉంటాయి, అన్ని దీన్ని ఇసురు పారేస్తారు. ఏమా వీడు ఇంత పాండిత్యం సంపాదించి కనీసం వాని శవ సంస్కారం కూడా జరిపించుకోలేకపోయా.
అందుకు శుష్క తర్కం వలన శుష్క తర్కం వలన ఇట్లా ఇట్లా గతుపడతాయి. అది బ్రహ్మసూత్రంలో రాసిపెట్టిన చూడండి. అందుకే శుష్క తర్కాలు వాడకూడదు ఎప్పుడే కానీ, మనం కూడా ఏడన్నా కానీ. తెలిస్తే వాడండి, తెలియకోకుండా పోతే శుష్క తర్కం చేసినాడంటే మన బతుకు కూడా అంతే. ఎందుకంటే తెలిస్తే మాట్లాడు, పర్వాలేదు, దానికేం తప్పులేదు. లేదా తెలుసుకోవాలని కూడా పోరాడాలని కూడా అడుక్కో, అంతేగాని తర్కంలో నేను వాడిని ఓడియల్లా దానికి కూడా ఉండాలి. ఏదో రెండు ఉన్నాయి, జల్పం అని ఒకటి, ఇంకోటి రెండు పేర్లు ఉన్నాయి అనమాట. ఒకటి వాడు ఏం చేస్తాడు, ఏం చెప్పినా ఎదుతో నోడించాలనేది ఒక పాయింట్. తర్వాత ఇంకో దాన్ని తన వ్యవహారాన్ని విడిచిపెట్టి ఇతరులకు ఖండించాలనేది ఇంకో పాయింట్. జల్పము ఇంకోటి ఏదో పేరు ఉండదు, రెండు అట్లా తర్కాలు ఉన్నాయన్నమాట. అట్లా తర్కాలు ఉపయోగించకూడదు అని చెప్పి చెప్పిందనమాట. మిగతా రేపు చూస్తాం. సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి